నమస్తే కిషోర్, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా కోవిడ్-19 వైరస్తో అతలాకుతలమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పాజిటివ్ కేసుల్లో ఇటలీని మించిపోయి ప్రస్తుతం అమెరికా వెళ్తోంది. అత్యంత ధనిక దేశం, అంతేకాకుండా అత్యంత సంపన్న దేశం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశం కూడా అమెరికా. ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో పరిస్థితులు ఎందుకు ఇంతలా దిగజారిపోయాయి? ప్రధానంగా న్యూయార్క్ సిటీ మీద ఎందుకు కరోనా విలయ తాండవానికి గల కారణాలేంటి? ఈ అన్ని అంశాల మీద మనం ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లు మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి రెడ్డి గారు, అట్లాగే సీనియర్ యుఎస్ కన్సల్టెంట్ సాయికృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కరోనాని ఎందుకు అమెరికా అరికట్టలేకపోతోంది? ప్రధానంగా ఏ దేశంలో లేని మరణాలు అక్కడ మాత్రం ఎందుకు నమోదవుతున్నాయి? ఈ అంశాలన్నిటి మీద మనం చర్చించబోతున్నాం. సో ఒకసారి సాయికృష్ణ గారి దగ్గరికి వస్తాను. సాయికృష్ణ గారు, ఒక యుఎస్ కన్సల్టెంట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి సంబంధించి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? అసలు వస్తున్నారా ఎవరన్నా మీ దగ్గరికి? అమెరికాలో పరిస్థితులు మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? అసలు ఇప్పుడు అమెరికా విషయం తీసుకుంటే అండి, ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ వల్ల డిస్టర్బ్ అయింది, బాగా ప్యానిక్ అవుతున్నారు. అలాగే అమెరికాలో ఎక్కువ కేసెస్ అయినాయి. సో ఈ టైంలో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ పరిస్థితులు సద్మనిగే వరకు అది ఎలాగుంటుంది అక్కడ పరిస్థితులు రాబోయే రోజుల్లో, అలాగే సీట్ల పరిస్థితి ఏంటి, అడ్మిషన్స్ పరిస్థితి ఏంటి, రైట్, ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు అవుతాయి, సో చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ క్వారంటైన్ చేస్తారా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం కూడా కష్టం అవుతుంది. ఖచ్చితంగా ఇది 3 నుంచి 6 నెలల టైము తీసుకుంటుందని చాలామంది దీనికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, యాదగిరి రెడ్డి గారు, ఒక్కసారి మీరు అసలు ఈ అమెరికా పరిస్థితి గురించి ఒక్కసారి చెప్తే మనకి అమెరికా నుంచి వాళ్ళంతమంది చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా మంది ఏమంటున్నారంటే ట్రంప్ గారు లాక్డౌన్ ప్రకటించకపోవడం వల్ల ముందస్తు, సరే అది అన్ని కాదు, అమెరికా ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. ఉదాహరణకు మీకు చైనాలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ కాలిఫోర్నియాకు 15 లక్షల మంది చైనీయులు వచ్చారు, ప్రయాణించారు చైనా నుంచి 15 లక్షల మంది. ఆ నెక్స్ట్ ప్లేస్ న్యూయార్క్ వచ్చారు, విపరీతంగా వచ్చారు జనం యూరోప్ నుంచి, చైనా నుంచి. యూరోప్లో కూడా కరోనా స్టార్ట్ అయిన మరుక్షణం యూరోప్ నుంచి చాలా మంది న్యూయార్క్ వచ్చేసారు. ఈ కారణంగా అక్కడ వేగంగా విజృంభించింది వైరస్. న్యూయార్క్ గురించి మనకు తెలుసు, ఎంత తిక్కు పాపులేషనో, ఎంత కంజెస్టివ్ ఉంటుందో. మీరు ఒక్కొక్క పెద్ద బిల్డింగ్ తీసుకుంటే 150 ఫ్లోర్స్ 200 ఫ్లోర్స్ ఉంటే లిఫ్ట్లు ఉంటాయి కారిడార్స్ లో. లిఫ్ట్లు ఒక కరోనా వైరస్ బారిన పడ్డతను పోయి లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అది వైరస్ వ్యాపిస్తుంది. ఇట్లా న్యూయార్క్ సిటీలోనే ఇప్పటి వరకు ఇక్కడ ఈ డిబేట్ కి రావడానికి ముందు తీసుకున్న గణాంకాల ప్రకారం న్యూయార్క్ సిటీలోనే 1,35,000 కేసులు నమోదయ్యాయి ఒక్క న్యూయార్క్ సిటీలో. న్యూయార్క్ స్టేట్ కాదు, న్యూ జెర్సీలో 64,000 కేసులు. అంటే అమెరికాలో ఉన్న కేసుల్లో చాలా వరకు 2 స్టేట్స్ అండి. ఫస్ట్ కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఈ 2 బాగా కరోనా వైరస్ లో ముందుండే, కానీ ఆ 2 స్టేట్స్ లాక్డౌన్ తీసుకున్న ఫలితంగా ఇవాళ కాలిఫోర్నియా 5th ప్లేస్ కు, వాషింగ్టన్ 12th ప్లేస్ కు వచ్చింది. యాదగిరి రెడ్డి గారు, మనం మాట్లాడుకుంటున్నాం, మనకు వస్తున్నాయి వార్తలు ఇట్లా న్యూయార్క్ ఇంత ఇబ్బంది పడుతోందని చెప్పి. ఒకసారి న్యూయార్క్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దామండి. డాక్టర్ విశాల్ గారు ప్రస్తుతం న్యూయార్క్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. అట్లాగే డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గారు న్యూయార్క్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. ఫిలడెల్ఫియా నుంచి డాక్టర్ కమలా కళ్యాణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అట్లాగే సొలేమాన్ గారు బెహ్రైన్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాల్ గారు, యాజ్ ఏ డాక్టర్ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల్ని మీరు మాతో ఒకసారి ఆల్రెడీ మనం చర్చించాం, అమెరికాలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనే విషయం మీద. విశాల్ గారు, ఇప్పుడు ఏం చెప్తారు? న్యూయార్క్ లో పరిస్థితి ఏ రకంగా ఉంది? అక్కడ వైద్య సేవలు ఎంతవరకు అందించగలుగుతున్నారు? ఏం చెప్తారు ఆ విషయం మీద? నమస్తే అండి. న్యూయార్క్ లో ప్రస్తుతం పరిస్థితి మునుపు ఒక 5 రోజులు మనం మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు బెటర్ గా ఉందండి. బెటర్ గా అంటే కేసులు తగ్గిపోవటం అని కాదు, నంబర్ ఆఫ్ కొత్త కేసులు హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే వాళ్ళు తగ్గుతున్నారు గత 4 రోజుల నుంచి. ప్లస్ ఈ అడ్మిట్ అయ్యే వాళ్ళల్లో సివియర్గా ఉండేవాళ్ళు, వెంటిలేటర్ అవసరం అయ్యే వాళ్ళు కూడా తగ్గుతున్నారు. అది ప్రస్తుతం అండి. అలా అని డెత్స్ ఏం తగ్గట్లేదు, చనిపోయే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ అడ్మిషన్స్ అను వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు తగ్గితే ఒక వారంలో డెత్స్ కూడా తగ్గచ్చు అనేది అభిప్రాయం. వేరే దేశాల్లో ఇప్పుడు స్పెయిన్ లో కానీ ఇటలీలో కానీ జరిగింది కూడా అదే. వాళ్ళ కర్వ్ ఇలా పైకి వెళ్ళి ఇలా తగ్గిపోయింది.
న్యూయార్క్ కర్వ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ టాప్ దాకా వచ్చింది. ఆ స్లో యాక్సిలరేటింగ్ ఫేస్ అంటారు, అక్కడ ఉంది. సో ఫ్లాట్ అన్నా అవ్వాలి, లేకపోతే తగ్గాలి నెక్స్ట్ 1 week లో. అది ఫోర్కాస్ట్ అండి ఇక్కడ. ఓకే, మార్చి 11th ఫస్ట్ న్యూయార్క్ లో ఫస్ట్ కేసు వచ్చింది. ఆ తర్వాత దాంట్లో ఏ రకంగా అంటే మీరు చెప్తున్న గ్రాఫ్ బట్టి చూస్తే కనుక ఎంత స్టీప్ గా గ్రాఫ్ అనేది పెరుగుతూ వెళ్ళింది అనేది తెలుసుకున్నాం. సో కాబట్టి దానికి తగ్గట్టుగా అమెరికా ప్రభుత్వం అంటే ఏదైతే అక్కడున్న ప్రధానంగా సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అక్కడున్న ప్రజానికం ఫాలో అవటం అంటే మాస్టర్ ఫాలో అవుతున్నారు అని చెప్పొచ్చండి. కాకపోతే గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఇప్పుడు మనకి డిసీజ్ వచ్చిన ముందల ఈ లాక్డౌన్స్ ఇలాంటివి దాని గురించి ఆల్రెడీ మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. అది కాకుండా డిసీజ్ వచ్చిన తర్వాత కేసులు పెరిగేటప్పుడు కరువు పైకి వెళ్ళేటప్పుడు తీసుకున్న మెజర్స్ మాత్రం ఫుల్ గా తీసుకున్నారండి. అంటే వీళ్ళకి దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ టేక్ ఇట్ కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్ సిటీలో జావెట్ సెంటర్ అని, సెయింట్ జాన్స్ కేథెడ్రల్ అని ఇలా కొంచెం పెద్ద ప్లేస్లు ఉన్నాయి. వాటిల్లో దే కెన్ ఒక 1000 బెడ్లు అలా వేసేసి పెట్టగలిగారు. అవి ఫుల్ గా ఆక్యుపై అవ్వాల. ఇప్పుడు కేథెడ్రల్ అన్నానే అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేథెడ్రల్ ఇన్ ది వరల్డ్. దాంట్లో కూడా బెడ్స్ ఇంకా వేయలేదు, ఇంకా కెపాసిటీ ఉంది, ఇంకా కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే అనుకున్న దానికంటే గత వారంలో బెటర్ గా ఉంది నంబర్ వైజ్. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు న్యూజెర్సీ నుంచి డాక్టర్ వెంకట్ ఇకుర్తి గారు. వెంకట్ గారు, సో న్యూజెర్సీలో పరిస్థితి ఏంటి ఇప్పుడు? న్యూజెర్సీలో పరిస్థితి అనుకున్నంత ఘోరంగా ఏమీ లేదండి. రైట్, ఎందుకంటే న్యూజెర్సీలో వచ్చేసరికి ఏమైపోతుందంటే టెస్టులు యుఎస్ లో ఏంటంటే టెస్టులు విపరీతంగా చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ యుఎస్ లో వచ్చేసరికి 31 లక్షల టెస్టులు చేశారు. టెస్టులు చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా పాజిటివ్స్ అనేవి ఉంటున్నాయి. బట్ వేరేస్ మేమైతే మాత్రం బయటకు వెళ్ళటం లేదు. ఆల్మోస్ట్ లైక్ హోమ్ క్వారంటైన్ ఫర్ లాస్ట్ 3 weeks. సో అన్ని బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏమి లేదు. మనం అనుకున్నంత ఘోరంగా మాత్రం లేదు. ఎందుకు లేదు అంటే టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి టెస్టులు పాజిటివ్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక యుఎస్ వచ్చేసరికి ఏంటి 30 లక్షలు, ఒక 1000కి వచ్చేసరికి 1 million కి 9375 టెస్టులు చేస్తున్నారు. అదే ఇండియాలో ఎన్ని చేస్తున్నారు? 175 చేస్తున్నారు. అది ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మోర్ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మోర్ పాజిటివ్ వచ్చేస్తుంది. పాజిటివ్ లో కూడా ఏంటంటే సర్టన్ ఏజ్ గ్రూప్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ ప్రాబ్లమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ 60 years దాటిన తర్వాత డయాబెటిక్ ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా 2-3 పాపం చనిపోయారు. ఐ నో పర్సనల్లీ దోస్ పీపుల్ ఆల్సో. కానీ ఇక్కడ ఇండియాలో అనుకున్నంత ఘోరంగా అయితే మాత్రం ఇక్కడ లేదు. నెంబర్ పెరుగుతుంది, కాదని నేను అంటలేదు, కేసెస్ పెరుగుతున్నాయి. కానీ ఎన్ని టెస్టులు చేస్తున్నారు, ఎన్ని మిలియన్కి ఎన్ని వస్తున్నాయి అనేటువంటిది ఒకటి. ప్రస్తుతం మాత్రం అందరూ హోమ్ క్వారంటైన్, ఎవరు బయటకు వెళ్ళడం లేదు. బానే ఉంది ప్రస్తుతానికైతే. ఐ మీన్ కంట్రోల్ గా ఉన్నట్టుగా అనిపిస్తోంది. విశాల్ గారు చెప్పిన ప్రకారం కూడా నేను ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ వర్కింగ్ విత్ బేయర్. సో రీజన్ ఏంటంటే ఎస్ ఇప్పుడు పీక్ పొజిషన్ నుంచి నెమ్మదిగా స్టాగ్నేట్ అవుతూ వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ఇంకొక 2 weeks లో పాజిటివ్ అంటే జీరో మాత్రం కాదు, డెఫినెట్లీ వీఆర్ ఇన్ మోర్ కంఫర్టబుల్ పొజిషన్ కి వెళ్ళే అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే మే ఫస్ట్ అంటే 2 weeks క్రిటికల్ పొజిషన్స్ లో ఉంటాము అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఈ 2 weeks అనేవి చాలా క్రిటికల్. సో మే 1st కల్లా కూడా సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అధిగమించే అవకాశం ఉంటుందని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? 100% అండి. మీరు రికార్డ్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు యుఎస్ వచ్చేసరికి ఏంటి, నిన్న 23,000 కేసెస్, అంతకు ముందు రోజు 27,000, అంతకు ముందు 31,000, 33,000 నెంబర్ తగ్గుతూ వచ్చింది. కాకపోతే డెత్స్ పెరిగాయి. నిన్న ఒక్కరోజు 2,400 డెత్స్ వచ్చాయి. ఎందుకు డెత్స్ పెరిగాయి అంటే ఆల్మోస్ట్ ఇది 24 days నుంచి హాస్పిటల్లో ఉండి వెంటిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు పాపం చనిపోయి ఉండొచ్చు. అంతేగాని నెంబర్ ఆఫ్ కేసెస్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతున్నాయి. ఈ డెత్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఇంకో నెక్స్ట్ ఒక 2 to 3 days. ఆ తర్వాత మళ్ళీ అవి కూడా స్టాగ్నేట్ అయిపోయి తగ్గిపోతాయండి. ఇప్పుడు ఇటలీలో అదే పరిస్థితి ఉంది. ఐ మీన్ జర్మనీ, లైక్ స్పెయిన్. ఎందుకంటే ఇటలీలో రావడానికి డిఫరెంట్. నేను ఎవ్రీడే ఐఎమ్ టాకింగ్ టు జర్మనీ పీపుల్, హోల్ ఆఫ్ మై టీమ్ ఈజ్ జర్మనీ. కాబట్టి డెఫినెట్ గా 2 weeks లో ఐ థింక్ వెరీ మచ్ ఈజ్ కంఫర్టబుల్. రైట్, సులేమాన్ గారు రైట్, బహ్రెయిన్ నుంచి మాతో జాయిన్ అవుతున్నారు. సో మొత్తం మీద ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు బాగుంటున్నాయని అనుకుంటున్నారు? ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని అనుకుంటున్నారు మీరు? ఇక్కడ పరిస్థితి బహ్రెయిన్లో అండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ బహ్రెయిన్ లో కంపేర్ టు వేరే కంట్రీస్ లో చూస్తుంటే ఇక్కడ చాలా మంచి కంట్రోల్ ఉన్నది. రైట్. ఇక్కడ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నీ తీసుకుంటుంది. మరి కొత్త కేసెస్ కూడా ఎక్కువ లేవు. మరి మొత్తం పేషెంట్స్ టెస్ట్ చేసిన పేషెంట్ చూస్తే 72,647. అందులో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు 1,001 మాత్రం. అందులో మరి స్థిరమైన ఉన్నారు 998, 998. క్రిటికల్ గా మాత్రం 3 ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితి. 663 మంది డిశ్చార్జ్ అయినారు. 7 మాత్రం చనిపోయారు. అది కూడా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వారు మాత్రం. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ బహ్రెయిన్ లో ఉన్న వాళ్ళు కాకుండా ముఖ్యంగా బయట విదేశాల నుంచి వచ్చిన వారు, పొరుగు స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వస్తున్న ఈ జబ్బు ఇది. ఇక్కడ మాత్రం కొత్తగా ఎవరికి రాలేదు. ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కాంటాక్ట్స్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎస్పెషల్లీ ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, ఎయిర్పోర్ట్ లో రాగానే వెంటనే వారికి సెపరేట్ గా ఐసోలేషన్ చేసి తగిన పరీక్షలన్నీ చేసి స్క్రీనింగ్ అయిన తర్వాతనే వాళ్ళని ఇంటికి పంపిస్తారు. అంటిల్ దే ఆర్ ఫౌండ్ పాజిటివ్ దే హ్యావ్ ఆస్క్డ్ నాట్ టు మూవ్ ఫర్ అట్లీస్ట్ 2 weeks ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్. ఒకవేళ పాజిటివ్ ఉంటే అక్కడే వారు వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. వాళ్ళని ట్రీట్మెంట్ చేసి and 3 times they are going to test every week. First visit and 7th day and 14th day. So all these 3 times they have to be found negative. అప్పుడే మాత్రం వాళ్ళని రిలీజ్ చేస్తారు. అయినప్పటికీ వారిని కాంటాక్ట్ ట్రేసింగ్ లో పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఎవరు వచ్చినా కానీ కొత్తగా వచ్చిన వారిని అందరినీ కూడా. ఇంకా కాకపోతే ఎక్కడైనా ఎవరైనా అనుమానం అనిపిస్తే వెంటనే 444 అని ఎమర్జెన్సీ నంబర్ ఒకటి ఇచ్చారు వాళ్ళందరినీ ట్రేస్ చేయడానికి. ఇంకా కాకపోతే గెస్ట్ హోటల్స్ లో దిగిన వారికి కూడా స్పెషల్ గా ఏర్పాటు చేసిందండి. రైట్. అట్లా అంటే ప్రస్తుతం అక్కడున్న ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది కాబట్టి అక్కడ COVID-19 వ్యాప్తి జరగట్లేదని అనుకోవచ్చా గట్టిగా? అవునండి. వచ్చిన వారు మాత్రం బయట నుంచి వచ్చిన వారు, కానీ ఇక్కడ మాత్రం స్ప్రెడ్ అయితే లేదు. సో నాట్ ఇన్ ది థర్డ్ స్టేజ్ ఐ థింక్. ఈవెన్ సెకండ్ స్టేజ్ లేదు. రైట్ సార్. ఫిలడెల్ఫియా నుంచి డాక్టర్ కమలా కళ్యాణ్ గారు మనతో జనతారెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు ఫిలడెల్ఫియా నుంచి. ఐ థింక్ ఫిలడెల్ఫియానేనండి మీరు మాట్లాడేది? లేదండి, వాషింగ్టన్ DC. వాషింగ్టన్ DC నుంచి. రైట్ మేడం, ఇప్పుడు అమెరికాలో ఏ పొజిషన్ లో ఉంది COVID-19 వ్యాప్తి అనేది, ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా ఉందండి. ఇప్పుడు అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇప్పుడు విశాల్ గారు కానీ వెంకట్ గారు జాయిన్ అయ్యారు. సో నేను వాషింగ్టన్ DC వర్జీనియా ఏరియాలో ఉంటాను. మాకు ఇక్కడ స్టేట్ హోమ్ ఆర్డర్స్ ఉన్నాయి లాస్ట్ 3 weeks నుంచి. సో ఎక్కువగా కేసెస్ లేవు. వెన్ యూ కంపేర్ టు అంటే న్యూ జెర్సీ, న్యూయార్క్ ఏరియా లాగా మాకు అంత ఎక్కువగా లేదు. ముందే అంటే గవర్నర్ సేఫ్ ప్రికాషన్స్ తీసుకోవడంతో లాక్డౌన్ చేశారు. అండ్ దెన్ స్టేట్ హోమ్ ఆర్డర్స్ వల్ల మాకు కేసెస్ అంత రైజ్ అవ్వట్లేదు. బట్ కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ ఎట్ లోవర్ నంబర్. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే COVID-2 సెకండ్ స్టేజ్ లో ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి అని అనుకోవచ్చు కదా? థర్డ్ స్టేజ్ వెళ్దాం ఒక్కసారి. థర్డ్ స్టేజ్ లో ఉంది. అంటే ఇక్కడ మేమంతా థర్డ్ స్టేజ్ లో ఉంది అంటే సమూహ వ్యాప్తికి వెళ్ళిందని అనుకుంటున్నాం. అవునండి. అంటే కంట్రోల్ చేయగలిగారు చాలా మటుకు మనకి థర్డ్ స్టేజ్. అంటే ప్రధానంగా జనతారెడ్డి గారు అంటే మొబైల్ టెస్టింగ్ ఎవ్రీవేర్ జరుగుతోంది కాబట్టి సో ఆ సిచ్యువేషన్ లో ప్రస్తుతం మనం ఆ సిచ్యువేషన్ కి కొంచెం స్టిక్ ఆన్ అయి ఉన్నాం అని భావించవచ్చా? అవునండి. టెస్టింగ్ జరుగుతా ఉంది. అండ్ దెన్ సేఫ్ ప్రికాషన్స్, స్టేట్ హోమ్ ఆర్డర్స్ వల్ల ఎక్కువ మంది క్వారంటైన్ అయ్యే ఉన్నారు. అండ్ ఎవ్రీబడి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అలా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అది తగ్గుముఖంలోనే ఉంది ఇక్కడ మా దగ్గర ఎస్పెషల్లీ. జనతారెడ్డి గారు, వాషింగ్టన్ DC అంటే వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది న్యూయార్క్ సిటీ అని అనుకోవచ్చు కదా? సో ఎంత మొత్తం ఏ ఏరియాలు ఎక్కువగా వ్యాపించిందని అనుకోవాలి? మేము అరౌండ్ 5 hours అవే ఫ్రమ్ న్యూయార్క్, న్యూ జెర్సీ ఏరియా అండి. సో యాజ్ ఐ టోల్డ్ ప్రీవియస్ గా లాగా మాకు కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంది. న్యూయార్క్ అంతగా లేదు. ఇప్పుడు మీరు న్యూయార్క్, న్యూ జెర్సీ తీసుకుంటే న్యూయార్క్ తర్వాత సెకండ్ లో న్యూ జెర్సీ ఉంది. సో మాకు ఇంకా తక్కువగానే ఉంది.
సో ఒక్కొక్క స్టేట్ వైజ్ గా వాళ్ళ గవర్నర్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నారు కాబట్టి సో ఇక్కడ మాకు వర్జీనియా ఏరియాలో ముందే స్టే అట్ హోమ్ ఆర్డర్స్ అవన్నీ ఉండడం వల్ల కేసెస్ అంటే ఆ ఫ్లాట్ కర్వ్ లోనే ఉన్నాం మేము. రైట్ విశాల్ గారు, సో ఒక్కసారి డాక్టర్స్ గురించి ఆలోచిస్తే న్యూయార్క్ అనగానే లేకపోతే మొత్తం మీద అమెరికా అనగానే సో హెల్త్కి సంబంధించి చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. సో వెళ్ళేటప్పుడే చాలా ప్రికాషనరీగా ఉంటుంది పొజిషన్ అంతా. కానీ అక్కడికి ప్రస్తుతం అక్కడ డాక్టర్ల పొజిషన్ ఏంటి? మాస్కులు దొరుకుతున్నాయా? మీరు అనుకున్న మొత్తం వేరే ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోగలుగుతున్నారా? ఆ ఎక్విప్మెంట్ అంతా మీకు దొరుకుతుందా అక్కడ ఇప్పుడు? దొరుకుతుందని చెప్పొచ్చండి. అండ్ ఆల్సో అది హాస్పిటల్ బట్టి కూడా డిపెండ్ అయ్యిద్దండి. సమ్ ఫెసిలిటీస్ కొన్ని హాస్పిటల్స్ కి, ఇప్పుడు కొలంబియా హాస్పిటల్ అనుకోండి, వన్ ఆఫ్ ద మేజర్ హాస్పిటల్ న్యూయార్క్ లో, వాళ్ళకి దే హ్యావ్ యాంపుల్ సప్లైస్ దట్ దే కెన్ గివ్. అదే N95 మాస్క్ అన్ని ఇస్తున్నారు ఎవ్రీ డే. ఒకటి కొత్తది లేకపోతే హై రిస్క్ పేషెంట్ దగ్గరికి వెళ్తే మాస్క్ మార్చేయటం అలా దొరుకుతుంది. ఇనిషియల్ గా ఒక 1-2 వీక్స్ బ్యాక్ షార్టేజ్ ఉందండి. బట్ ఈ పాస్ట్ 1-2 వీక్స్ లో బాగా మొబిలైజ్ చేసి మూవ్ చేశారు. పీపీఈలను, వెంటిలేటర్స్, అన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కూడా మూవ్ చేశారు, రీడిస్ట్రిబ్యూట్ చేసి రీడిప్లాయ్ చేసేటప్పటికి ఇప్పుడు అవైలబిలిటీ మచ్ బెటర్ దాన్ వాట్ ఇట్ వాస్ ఒక 1 వీక్ అగో. అంటే ఇప్పటికీ సేఫ్ అని అనుకోవచ్చా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ అని అనుకోవచ్చా? అది కన్ఫర్మ్ గా దాన్ని మీరు చెప్పగలరా? ఇప్పటికీ సేఫ్ అంటే మాస్క్ వేసుకున్నా సేఫ్ అనేది 100% చెప్పలేమండి. రైట్, దట్స్ ద బెస్ట్ వీకెండ్. N95 అని ఉంటుంది, N99 అని కూడా ఉంటుంది, N100 అనే మాస్క్స్ కూడా ఉంటాయి. మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. మాస్క్ వేసుకున్నంత మాత్రం 100% అని కాదు. మాస్క్ తీయటం, వేసుకోవటం, ఆ మెజర్స్ అన్ని పాటించాలి, కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలాంటి మల్టిపుల్ ఉన్నప్పుడు మాస్క్ వేసుకుంటే రాదు అనేది చెప్పలేము. దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ. అంటే గవర్నమెంట్ డాక్టర్స్ కి అన్ని ప్రొవైడ్ చేస్తుందా? అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి అన్ని ఏరియాస్ లో అది చెప్పలేమండి. అది అన్ని ఏరియాస్ గురించి చెప్పలేను. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ 1 వీక్ బ్యాక్ కంటే ఇప్పుడు ఇట్స్ మచ్ బెటర్. అండ్ కేస్ లోడ్ కూడా తగ్గుతుంది కాబట్టి. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ, ఇప్పుడు మనం 2 వీక్స్ బ్యాక్ మాట్లాడితే అమెరికన్ మీడియా కానీ ఇండియా మీడియాలో కానీ April 15th అమెరికాలో 1,00,000 మంది చనిపోవచ్చేమో అనే ఐడియాలో ఉన్నారు. అది మారటం వల్ల వీళ్ళు ప్రిపేర్ అయ్యింది దానికి ప్రిపేర్ అయినందువల్ల దే కుడ్ ఈజీలీ డీల్ విత్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని ట్రీట్ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో 80,000 వరకు డెత్ ఉంటుందని చెప్పి అక్కడున్న వాళ్ళే ప్రధానంగా చెప్పుకున్న పరిస్థితి. 2 lakhs వరకు, సో 2,50,000 వరకు డెత్స్ ఉంటాయి అనేది వాళ్ళ 2,50,000 వరకు యాదగిరి రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి 2,50,000 దాకా ఉంటుందని అనుకుంటున్నారు. సో దాన్ని చాలా తగ్గించుకుంటూ వచ్చిన పరిస్థితి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. అవునండి, ఇప్పుడు ఎంత 25,000 30,000 దగ్గరే ఉంది కదండి డెత్స్. మరి April 15th వచ్చేసింది. ఈ టైంకే 1 lakh 2 lakh యాదగిరి గారు చెప్పినట్టు 2,40,000 అని కొందరు ఫోర్కాస్ట్ చేశారు. మరి 10 times తక్కువ ఉంది ఆల్మోస్ట్. మరి 2,40,000 తీసుకుంటే. సో మెజర్స్ అన్ని బాగానే చేశారు. అండ్ వాళ్ళు దానికే ప్రిపేర్ అయ్యారు. న్యూయార్క్ సిటీ మటుకి దానికే ప్రిపేర్ అయింది, ఇంకా ఎక్కువ ఉంటది అని. అందుకనే ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువ ర్యాంప్ అప్ చేశారు. వెంటిలేటర్స్, కార్ల కంపెనీలు కూడా వెంటిలేటర్స్ తయారు చేసి వెంటిలేటర్స్ మాకు పంపించినాయి. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బాగానే చేశారు. రైట్. ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరపున కూడా పనిచేస్తున్నారు కాబట్టి ప్రధానంగా అక్కడ మోర్ హైజీనిక్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఇంకా హైజీనిక్ గా ఉన్నారు, అందరూ కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉన్నారు. సో అది వైరస్ వ్యాప్తిని ఎంతవరకు అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు. రైట్, విశ్వేశ్వరరెడ్డి గారు. విశాల్ రెడ్డి ఆయన. సారీ అండి, మీరు నన్ను అడుగుతున్నారు. విశాల్ గారిని కాదండి, విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నాను. న్యూయార్క్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా రాలే, మనకు కనిపించట్లేదు. రైట్, వెంకట్ గారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైజీనిక్ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది అమెరికాలో తెలిసింది అందరికీ. కానీ ఎక్కువగా హైజీనిక్ గా ఉన్నారు, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్లకుండా, వ్యాప్తి చెందకుండా ఉన్న వాళ్ళని సర్వైవ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
బాగానే ఉంటుందండి, ఎందుకంటే లైక్ కేసెస్ తగ్గుతున్నాయి అంటే ఖచ్చితంగా షుడ్ బి అండర్ కంట్రోల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఒక 100,000, ఇప్పుడు వచ్చేసరికి ఎంత 26,000 ఐ థింక్ డెత్స్ ఇన్ యూఎస్. సో డెఫినెట్ గా మాత్రం ఇట్ వోంట్ గో టూ మచ్ గా మాత్రం అయ్యే అవకాశం మాత్రం ప్రస్తుతానికి లేదు. కాకపోతే ఫస్ట్ లో కొంత మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. పర్టికులర్లీ న్యూయార్క్ ఏంటంటే మొత్తం హైయెస్ట్ క్రౌడెడ్ ఏరియా, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, అందుకని న్యూయార్క్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. న్యూ జెర్సీ నుంచి ఎవ్రీడే ఒక 100,000 రోజు న్యూయార్క్ వెళ్తారు కాబట్టి న్యూ జెర్సీ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు లైక్ ఖచ్చితంగా కంట్రోల్ అయింది. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. వీఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్, సింప్లీ ఈవెన్ ఇఫ్ యూ గో టు కాస్కో దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 6 feet మెయింటైన్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా షుడ్ బి అండర్, సీమ్స్ టు బి అండర్ కంట్రోల్ ఫర్ షూర్. అంటే ఇక్కడ ప్రధానంగా సిడిసి రూల్స్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఎయిర్ బోర్న్ అని అంటున్నారా? 3 hours to 4 hours ఎయిర్ బోర్న్ లో ఉంటుంది కాబట్టి, గాల్లో వ్యాప్తి చెందుతుంది కాబట్టి తదనుగుణంగా కూడా వ్యవహరించాలని ఏమన్నా అమెరికాలో అలాంటి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటున్నారా? ఖచ్చితంగా 6 feet మెయింటైన్ చేయమని చెప్తున్నారండి. 6 feet ఖచ్చితంగా. నాట్ ఓన్లీ 6 feet, అంటే మన భౌతిక దూరమే కాదండి, అంటే గాల్లో వస్తుంది కాబట్టి ఏ పార్టికల్స్ మీదైనా ఉంటుంది. సో దాన్ని టచ్ చేయడానికి కూడా మీరు ఆలోచించాలి అన్న అలాంటి నాలెడ్జ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు అక్కడ? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తున్నారా? నేను అడగొచ్చా? లేదండి, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఏంటంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు నిజంగా ఎయిర్ బోర్న్ అయిపోతే గనక ఈ నెంబర్స్ పక్కన 0 యాడ్ అవుతాయండి. ఎయిర్ బోర్న్ అయిందని మాత్రం నేను అనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఒకటి టచ్ వల్ల వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి, దాని జరుగుతుంది. ఎయిర్ బోర్న్ మాత్రం చాలా అసలు జరగదు, ఎయిర్ బోర్న్ అనేటువంటి చాలా కష్టం. రెండోది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది అంటే మేము ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఏంటి సిడిసి లేదా ఎన్ఐహెచ్, ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతాం. కానీ ఈ వాట్సాప్ లో సోషల్ గ్రూప్స్ లో ఏవో పిచ్చిలు పెట్టేస్తారు, చారు తాగితే తగ్గుతుంది, ఇంకోటి తాగితే తగ్గుతుంది అని చెప్తారు. అవన్నీ ఇక్కడ ఎవరు ఫాలో అవ్వరండి. 99.9% సిడిసి ఆర్ ఎన్ఐహెచ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ని మాత్రము, డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఫాలో అవుతారు. గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఈ 3 ఫాలో అవటం వల్ల మాత్రం ఖచ్చితంగా తగ్గిపోయింది, ఫస్ట్ షూర్ గా తగ్గింది. ఎయిర్ బోర్న్ అయిందని మాత్రం నేను అనుకోవట్లేదండి. ఎయిర్ బోర్న్ అయితే మాత్రం నేను చెప్తున్నాను కదా, డెఫినెట్ గా ఇట్ షుడ్ బి నెంబర్స్ చాలా పెరిగిపోతాయి. డాక్టర్ విశాల్ గారు, రైట్, ఒక్కసారి డాక్టర్ విశాల్ గారు, ఇప్పుడు ఈ లాక్డౌన్ న్యూయార్క్ లో, న్యూ జెర్సీలో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే కేసుల తీవ్రత ఇప్పుడైతే బాగుంది, తీవ్రత చాలా బాగుంది. ఇది మొత్తం పోయి న్యూయార్క్, న్యూ జెర్సీ నార్మల్సీ రావడానికి ఎంతకాలం పట్టొచ్చు మీ అనుభవం ప్రకారం, మీ అంచనా ప్రకారం? న్యూయార్క్, న్యూ జెర్సీ లాక్డౌన్ వైజ్ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ చూసుకుంటే అండి, హాస్పిటల్లో ఇదివరకు మునుపు ఎలా ఉందో అలా ఫంక్షన్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2 months పట్టొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం పీక్ దగ్గర అవుతున్నాం. పీక్ అయిన తర్వాత తగ్గిపోవాలని రూల్ లేదు వేరే కంట్రీస్ లో జరిగినట్టు. 1 or 2 countries మనం ఎక్కువ కంట్రీస్ గురించి కూడా మాట్లాడలే. ఇంత కేసు డెప్త్ వచ్చిన, ఇంత పీక్ వచ్చినాయి. అది పీక్ కాకుండా అలాగే ప్లెచ్యూ అయింది అనుకోండి, అలాగే ఒక 2 నెలలు ఉంది అనుకోండి, అప్పుడు ఇంకో అదనంగా ఒక 2 నెలలు అనుకోండి. సో ఇది చెప్పడానికి ఒక వారం, అదే పీక్ అయ్యి కొంచెం తగ్గుతుంటే అప్పుడు విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఎవరైనా స్టాటిస్టిషియన్స్ కానీ ఎవరైనా అప్పుడు దే విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు టెల్ ఎప్పటికి తగ్గిద్ది, ఇప్పటికి రెగ్యులర్ ఫంక్షనింగ్ కి రావచ్చు, లాక్డౌన్ రిలాక్స్ చేయొచ్చు, ఇలాంటి చెప్పొచ్చు. విశాల్ గారు, మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. జంతారెడ్డి గారు, గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ టు యూ, వీ కెనాట్ గో అవుట్ అండ్ వీఆర్ అండర్ ది నేషనల్ లాక్డౌన్. ఈ మాటలు కరెక్ట్ గా అక్కడ మనం అన్వయించుకోవచ్చా అమెరికాలో ఉన్న సిచ్యుయేషన్స్ కి? డెఫినెట్ గా అందరికీ అవేర్నెస్ ఉందండి, గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు, అవేర్నెస్ ఉంది. అండ్ అట్లాంటి ఆర్డర్స్ ఉన్నాయి గవర్నర్ దగ్గర నుంచి కూడా, కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు, అందరు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీబడి ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ అండ్ డూయింగ్ ద క్వారంటైన్. సో అంటే నేను మెడికల్ సైడ్ ఎక్కువ మాట్లాడలేను, బికాజ్ నేను ఇమిగ్రేషన్ అటార్నీని. సో యూజువల్ గా ప్రాక్టీస్ చేస్తాను, ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాను. బట్ మెడికల్ సైడ్ వీ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ డే ఇన్ డే అవుట్ మనం చూస్తున్నాం. కాబట్టి అవేర్నెస్ గైడ్ లైన్స్ ప్రకారము ఎస్ సపోర్ట్ ఉంది గవర్నమెంట్ ది, ఎవ్రీబడి ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ దెన్ అవేర్నెస్ ఉంది, కాబట్టి అందరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. రైట్, మరి సేఫ్ జోన్ లో అందరూ ఉన్నప్పుడు అక్కడ కేసులు ఎందుకు అంత తొందరగా పెరుగుతున్నాయి అక్కడ? అంటే డిపెండ్స్ టు స్టేట్. ఇప్పుడు మీరు న్యూయార్క్, న్యూ జెర్సీ చూసుకుంటే అది డిఫరెంట్ సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇప్పుడు విశాల్ గారు చెప్పినట్టు, వెంకట్ గారు చెప్పినట్టు దోస్ ఆర్ లైక్ అట్ పీక్ వెళ్ళి అక్కడ ఉండడము, కర్వ్ ఎలా ఫ్లాటన్ అవుతుంది అని. కొన్ని స్టేట్స్ మటుకు అసలు పీక్ వెళ్ళలేదు, అలాగే ఫ్లాటన్ లోనే ఉన్నాయి. సో ఐఎమ్ ఆఫ్ దట్ స్టేట్ వేర్ వి ఆర్ స్టిల్ ఇన్ దట్ ఫ్లాటన్డ్ లైన్.
రైట్ మేడం. వెంకట్ గారు వెంకట్ గారు మీరు ఐటీ రంగంలో ఉన్నారు కాబట్టి నాదొక ప్రశ్న. ఒక్కసారి సల్మాన్ గారి దగ్గర మనకి సెషన్ క్లోజ్ అవుతుంది. ఒకసారి సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంకట్ గారి దగ్గరికి వెళ్తాం. సల్మాన్ గారు, సో మీరు బహ్రెయిన్ లో పరిస్థితులు చూసారు, ఇటు పక్కన అమెరికాలో పరిస్థితులు చూస్తున్నారు, ఇండియాలో పరిస్థితులు చూస్తున్నారు. సో ఏమనిపిస్తోంది మీకు ఓవరాల్ గా? ఓవరాల్ గా అంటే ఇనిషియల్ ఫియర్ ఒకటి ఉండే, భయం అనేది ఉండే, అందరికీ కొత్త, డాక్టర్స్ కి కానీ లీడర్స్ కి కానీ హెల్త్ వర్కర్స్ కు ప్రజలకు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ న్యూ కైండ్ ఆఫ్ వైరస్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ వర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఇనిషియల్ పీరియడ్. ఆ తర్వాత అవగాహన పెరిగినందుకు people have come to know what is happening and then they become very active. So every place, some people have acted very fast, like in India, and then the people were a little slow on the western side, whereas Bahrain has started very early. So in that way we are able to control and there is a confidence. And this avagahana ante ee awareness anedi you should not leave it. And even because there are a lot of silent cases, there are a lot of asymptomatic conditions. అది ఎప్పుడు వస్తాయి, ఎక్కడ ఉందో ఏ సంగతి ఎవరేం చెప్పలేరు. ప్రస్తుతం వాళ్ళ ఏమిటంటే ఇన్క్యుబేషన్ పీరియడ్ 14 days అంటుంది. బట్ దోస్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఇన్క్యుబేషన్ పీరియడ్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై, ట్రేస్ దెమ్ అండ్ సీ దట్ అండ్ వాచ్ దెమ్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో బెస్ట్ ఈస్ ద సూనర్ ద బెటర్ దే హ్యావ్ డన్, ద రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఫాస్ట్. రైట్. వెంకట్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఐటీలో పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అక్కడ అమెరికాలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి, చాలా మంది నిరుద్యోగులు అవుతున్నారు, H1B వీసా మీద ఉన్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగులయ్యే ప్రమాదం ఉంది అని కొంత ఇన్ఫర్మేషన్ రిలయబుల్గా వస్తుంది, కొంత వదంతులు కూడా వస్తున్నాయి. మీరు ఏది నిజమని చెప్పగలరు? ఈ రోజు వరకు 10%, almost like 20 million people, like they file unemployment benefits. ఇది నేను చెప్పిన విషయం కాదండి, మీరు అన్ఎంప్లాయ్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ థర్స్డే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరు? యుఎస్ సిటిజన్స్, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి. అందులో ఎక్కువ మంది ఏంటంటే ఈ హోటల్ ఇండస్ట్రీ ఇవి బ్యాడ్లీ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకారం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అది ఉద్యోగాలు మాత్రం చాలా వరకు పోయాయండి. ఐటీ వచ్చేసరికి ఏంటంటే 60 to 70%, 80, ఈవెన్ 100% వేర్ ఆల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ప్రస్తుతం. బట్ కొన్ని చోట్ల కాంట్రాక్టర్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఈ H1B ఉన్న వాళ్ళంతా కూడా కాంట్రాక్టర్స్ గా ఉంటారు, ఫుల్ టైమర్స్ కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. డెఫినెట్ గా మాత్రం ఎఫెక్ట్ ఉండదండి. అది ఎంత పర్సెంటే అనేటువంటిది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే గ్రీన్ కార్డు సిటిజన్స్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ DOL లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి దొరకదు. ఖచ్చితంగా లైక్ కొంచెం ఎఫెక్ట్ అయింది, బాగానే ఎఫెక్ట్ అయింది. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫోర్త్ ఎస్టేట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. యాదగిరెడ్డి గారు, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అక్కడ ప్రధానంగా? అంటే అక్కడ దాదాపు మన ఇండియన్స్ 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది యూనివర్సిటీస్లో క్లోజ్ చేయడంతోనే ఇండియాకి వచ్చారు. అక్కడ ఉండి ఇబ్బందులు పడడం కంటే వచ్చి మళ్ళీ ఎట్లాగో అన్ని యూనివర్సిటీస్ నాకు తెలిసి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెట్టాయి స్టూడెంట్స్కి. ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యూనివర్సిటీలో అసిస్టెంట్షిప్తో పనిచేసే వాళ్ళకు మినిమం $600, మ్యాక్సిమం $800 ఇస్తారు. కానీ అది ఇవ్వడం లేదని అనేక మంది స్టూడెంట్స్ నిన్న ఇవాళ కూడా చెప్పారు. కానీ ఒక ఆయన అమెరికాలో స్టూడెంట్స్ ఈ ఇమిగ్రేషన్ విషయాలు తెలిసిన ఒక అతను లేదు ఇస్తున్నారని చెప్పాడు. కానీ ఇవాళ నేను మార్నింగ్ నుంచి మాట్లాడిన చాలా మంది కూడా అసిస్టెంట్షిప్ ఇవ్వడం లేదు, మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సర్వే ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు పంపించేంత ఆర్థిక స్తోమత ఉన్న తల్లిదండ్రులు అక్కడ పంపించి ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ అక్కడ డబ్బులు సంపాదించుకొని ఉండగలగాలి, వసతి వాళ్ళు ఏంది, ఒక ట్రిపుల్ బెడ్రూమ్, 4 స్టూడెంట్స్ ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుంటే $2,500, $3,000, అంటే ఈచ్ పర్సన్ $700, $600 పే చేయాలి. వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేయకపోతే యూనివర్సిటీలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అసిస్టెంట్షిప్ కింద వచ్చే మనీ రాకపోతే ఇప్పుడు ఇండియా నుంచి పంపించే మొత్తం మనీ అంటే $1,000 అంటే దాదాపు $75,000-80,000 ఇక్కడ నుంచి పంపాలి. 75,000-80,000 వేలు నెలకు పంపే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? వాళ్ళు ఎందుకు పంపిస్తారు? అక్కడ చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. డాలర్ డ్రీమ్స్, ఒక $1 $75, వాళ్ళు $76.44 ఇవ్వాలి సాయంత్రానికి. అంటే ఒక $1,000 పంపించాలంటే $80,000 అన్ని ఖర్చులు కలుపుకొని, ట్రాన్సాక్షన్ ఫీజు అన్ని కలుపుకొని $80,000 అవుతుంది. ఎంతమంది పంపించగలరు? ఆ ఇబ్బందుల్లో విద్యార్థులు ఉన్నారు. కొంతమంది ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ విమానాలు లేవు. బయటికి వెళ్ళాలంటే భయం. ఇప్పుడు న్యూజెర్సీ లాంటి చోట్ల విద్యార్థులు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. బయటికి వెళ్ళి వస్తే కథం వాళ్ళకు కోవిడ్ పాజిటివ్ వచ్చేంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంది.
కాలిఫోర్నియా అంతే, వాషింగ్టన్ అంతే, చాలా చోట్ల కాలిఫోర్నియాలో మన ఇండియన్స్ ఎక్కువ, అక్కడ యూనివర్సిటీలు కూడా మంచి టాప్ యూనివర్సిటీలు ఉన్నాయి, మన తెలుగు విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం లేదు, బయటికి వెళ్ళడానికి ఏదైనా పని చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అది 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 పక్కన పెడితే కొత్తగా ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ మన స్టేట్లోనే మన భారతదేశంలో ఇప్పటివరకు టాప్ యూనివర్సిటీలు కానీ, ఓ మేజర్ యూనివర్సిటీలు కానీ, ఓ మోస్తరు యూనివర్సిటీలు కానీ ఇప్పటికీ 50,000 మందికి I-20 ఇష్యూ చేసినాయి. ఫాల్ 2020. ఫాల్ అంటే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి క్లాసెస్. స్ప్రింగ్ అంటే జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ సెప్టెంబర్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్, చాలా మంది సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారు. అయితే ఈ ఫాల్ 2020కి స్టూడెంట్స్కి దాదాపు 40 నుంచి 50,000 I-20 ఇష్యూ చేసినాయి, ఇప్పటికి వచ్చినాయి చాలా మందికి. ఈ 40 నుంచి 50,000 మందికి ఇంకా వస్తాయి. అక్కడ యూనివర్సిటీస్ కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనిచేసినా ఇంకొక 50,000 మంది, 1,00,000 మందికి వస్తాయి అడ్మిషన్స్. కానీ ఈ 1,00,000 మంది ఇప్పుడు యుఎస్ కాన్సులేట్లో అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత కష్టం. ఎందుకంటే నాకు తెలిసి జూన్ 1 దాకా యుఎస్ కాన్సులేట్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఇది మళ్ళీ 2021కి పెడుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు 2021 కొంతమంది అయితే కొన్ని యూనివర్సిటీస్ చెప్తున్నాయట, మీకు డిఫర్ చేస్తాం తప్ప మీ అడ్మిషన్ క్యాన్సిల్ కావని చెప్తున్నాయి. ఇల్నాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన నేరుగా నేను ఆయనతో మాట్లాడాను. ఆయన నాకు చెప్పిన దాని ప్రకారం డిఫర్ చేస్తారు అడ్మిషన్స్. బట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్లో జూలైలో క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళు I-20 తీసుకొని యూనివర్సిటీ మన యుఎస్ కాన్సులేట్కి వెళ్ళాలి వీసా కోసం. యుఎస్ కాన్సులేట్ ఇప్పటికే వీసాలు కనీసం ఒక హైదరాబాద్ కాన్సులేట్లోనే 20-25 వేల మంది క్యూలో ఉన్నారు. వాళ్ళ అపాయింట్మెంట్లు రద్దయినాయి. ఎప్పుడు యుఎస్ కాన్సులేట్ స్టార్ట్ అయినా ముందు వాళ్ళకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ తర్వాత ఈ 50 మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటారో నాకు ఐడియా లేదు. తెలుగు రాష్ట్రాలు అంటే మీకు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికే వస్తారు, మహారాష్ట్ర సగం పార్టీ ఇక్కడికే వస్తారు, ఒడిశా వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికే వస్తారు. దాదాపు ఒక 30-40 వేల మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అపాయింట్మెంట్స్ తీసుకొని వీసా ఇవ్వడానికి కూడా మీకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా సరిపోదు. అందువల్ల ఈసారి ఫాల్ 2020 స్ప్రింగ్ 2021కు డిఫర్ అయినా ఆశ్చర్యం లేదు ఇప్పుడున్న లెక్క ప్రకారం. కానీ అమెరికాలో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది, ఎన్ని ఈ కేసులు తగ్గడానికి ఎంతకాలం పడుతుంది, లాక్డౌన్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, అక్కడ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని విద్యార్థులు వెళ్ళాలి తప్ప ఇప్పుడు నాకు తెలిసి విద్యార్థులు అంత ధైర్యంగా అమెరికా వెళ్తారని నేనైతే అనుకోవడం లేదు. అదే డాలర్ డ్రీమ్స్ యాజ్ ఎ కన్సల్టెంట్ గా సాయికృష్ణ గారు, డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయని అనుకోవచ్చా ఈ రోజుల్లో? చెదిరిపోవడం కాదండి, ఇక్కడ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది ఇష్యూ. ఇప్పుడు ఈ కంట్రీకి కాకపోతే ఇంకో కంట్రీ లేదు, ఇక్కడ చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అక్కడ కూడా అలాగే యుఎస్ యూనివర్సిటీస్ కానివ్వండి, యూకే యూనివర్సిటీస్ కానివ్వండి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. కొత్తగా వెళ్ళాలనుకునే ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు మనము వేరే రాష్ట్రానికి వస్తుంటేనే వాళ్ళని క్వారంటైన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం వాళ్ళ దేశంలో ఫస్ట్ ఇక్కడ కమర్షియల్ ట్రేడ్ కన్నా కూడా వాళ్ళకి ఫస్ట్ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ కంట్రీస్ మనం చూస్తే. సో ఫస్ట్ అక్కడ కంట్రోల్ కావాలి, కంట్రోల్ అయిన తర్వాత దాని తర్వాత స్టూడెంట్స్ నెక్స్ట్ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే ఇది అనుకోవడం ఏంటంటే ముందర కోవిడ్ తర్వాత అంటే ఇంటెక్స్ కూడా మారే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు చెప్పినట్టుగా. ఇప్పుడు ఎందుకంటే అమెరికన్ యూనివర్సిటీస్లో జూలై ఆగస్ట్కి ఉంటాయి మేజరు, దానికన్నా ముందర ఒక 3 నెలల ముందరన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు వీసా అపాయింట్మెంట్స్ దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తే మనము అప్రాక్సిమేట్గా 3 to 6 months మనకు పోస్ట్ పోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్ పరంగా. సో దీన్ని కంప్లీట్గా చెదిరిపోయిందా అని అనుకోవాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఖచ్చితంగా అంటే వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ 2-3 months ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, దాని తర్వాత కంటిన్యూ చేస్తామని కూడా అంటున్నారు అనమాట. సో కంప్లీట్గా ఇయర్ వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇది టూ అర్లీ టు డిస్కస్ అనమాట. ఇప్పుడు మనము ఏమైపోతుంది అనేది అంటే ఇక్కడ ఒకటి మనం పానిక్ సిచ్యువేషన్స్ని మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఇటలీకి మించిపోతున్న పరిస్థితులు అక్కడ అమెరికాలో. అది కాదు, మీకు ఒక న్యూయార్క్ ప్రపంచంలోని అన్ని దేశాలన్నది ఇప్పుడు మీకు చైనా 83,000, మన ఇటలీ 1,60,000, తర్వాత ఇరాన్ అంతే, ఇటలీ ఇరాన్ ఇవన్నీ వీటన్నిటిని మించి ఒక న్యూయార్క్ లో ఇప్పుడు ఈ లేటెస్ట్ 2,04,000 కేసులు నమోదైనాయి ఒక న్యూయార్క్ లో. ఒకసారి జనేతా రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. జనేతా రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్స్ కూడా వాళ్ళ లైఫ్స్ అక్కడ పోతున్న పరిస్థితి. సో మనం చెప్తున్న మీరు వాషింగ్టన్ డీసీలో ప్రధానంగా ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో కొంతమంది చెప్పుకుంటూ వస్తారు. ఫస్ట్ జలుబు వస్తుంది, ఆ తర్వాత దగ్గు వస్తుంది, దగ్గు వచ్చిన తర్వాత ఇవన్నీ అదేంటి జ్వరం వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అక్కడ కనిపిస్తున్నాయా? వన్స్ వైరస్ అటాక్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఏమన్నా అసలు ఆస్కారం ఉంటుంది అక్కడ?
అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ సిమ్టమాటిక్ ప్రకారం ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ దెన్ అంటే మాకు ఇక్కడ ఉన్న కేసెస్ చాలా తక్కువ అండి, నేను చెప్పిన దాని ప్రకారము. ఆ కర్వ్ ఆల్వేస్ అంటే మాకు న్యూయార్క్ న్యూజెర్సీ లాగా న్యూయార్క్ లాగా ఎక్కువ పీక్ కి వెళ్ళలేదు, ఫ్లాట్ అండ్ కర్వ్ లోనే ఉంది. బట్ సిమ్టమ్స్ రాగానే టెస్ట్ చేయడము, వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళడము, టెస్ట్ చేయించుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ దెన్ ఎక్కువ ప్రికాషనరీ మెజర్స్, సిమ్టమాటిక్ అంటే అంతకంటే ముందు ఎక్కువ ప్రికాషనరీ మెజర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఎవ్రీబడి ఫాలోయింగ్ ద సిడిసి గైడ్ లైన్స్, ఆ ప్రికాషనరీ మెజర్స్ తోటి ఆ కర్వ్ ని ఫ్లాటన్ చేసేలాగా హెల్ప్ అవుతా ఉంది. అంటే పాజిటివ్ గా నమోదు అయిన తర్వాత వాళ్ళకి అసలు పొజిషన్స్ ఎట్లా ఉంటున్నాయి అక్కడ? హలో జనత గారు, చెప్పండి. పాజిటివ్ గా నువ్వు రికార్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళని క్వారంటైన్ కి పంపిస్తున్నారా? వాళ్ళ హెల్త్ పొజిషన్ బట్టి వాళ్ళని ఐసోలేషన్ లో పెడుతున్నారా, లేకపోతే వాళ్ళకి ముందు మెడిసిన్ ఇస్తున్నారా? ఏ రకంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు అక్కడ? డాక్టర్ విశాల్ గారిని అడిగితే బాగుంది. ఒక్కసారి అంటే ఒక వాషింగ్టన్ డీసీలో ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా తెలుస్తుంది కదా ఏ రకంగా ఉంటుంది పరిస్థితి అని. అది నేను ఎక్కువ కన్ఫర్మ్ చేయలేనండి, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ నేను డాక్టర్ కాదు, నేను ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాను. అవును. సో దాని మీద డెఫినెట్ గా నేను మాట్లాడగలుగుతాను ఇమిగ్రేషన్ మీద. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి ఏంటి అని అంటే మనకి, అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ రైట్ కాదు, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ యాక్చువల్లీ క్వశ్చన్ ఫర్ డాక్టర్ విశాల్. యూజువల్ గా అంటే ఇమిగ్రేషన్ వైజ్ గా ఏంటి అంటే చాలా మంది ఇండియాలో ఉన్న వాళ్ళు అక్కడ వీసాలు అపాయింట్మెంట్స్ ఉండి అవి క్యాన్సిల్ అయ్యి అక్కడ ఇబ్బందులు, ఇక్కడ క్లాసెస్ క్యాన్సిల్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ చేయడము స్టూడెంట్స్ ఎక్కువగా. అండ్ దెన్ ఇప్పుడు మీరు స్టూడియోలో మాట్లాడుతున్న దాని ప్రకారము ఆ క్యూ పెరిగిపోయింది అక్కడ మనకి కాన్సులేట్ లో, అవన్నీ వాళ్ళు ఫిక్స్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత కొత్త అపాయింట్మెంట్స్ కానీ ఇంతకు ముందు లాగా డెఫినెట్ గా ఉండదు మనకి. స్టూడెంట్స్ 1-2 సార్లు ఆలోచిస్తారు మళ్ళీ ఇక్కడికి రావాలంటే, బట్ ఎప్పుడు ఇలాగే కూడా ఉండదు. ఐ మీన్ డెఫినెట్లీ విల్ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ అండ్ దెన్ ఇట్ విల్ బి నార్మల్సీకి వచ్చేస్తుంది. బట్ అది హౌ క్విక్ అనేది ఈజ్ అ బిగ్ క్వశ్చన్. ఏదైతే I-20 నడుస్తుందా రాబోయే రోజుల్లో? ఇందాక యాదగిరెడ్డి గారు కూడా మాట్లాడారు. డెఫినెట్ గా అండి, ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు క్లాసెస్ అంతా ఆన్లైన్ కి షిఫ్ట్ అయ్యాయి కాబట్టి మేబీ I-20s డిఫర్ చేయడము, ఆ తర్వాత ఇప్పుడు ఫాల్ సెమిస్టర్ కి కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ కి అట్లా డిఫర్ చేసి అలా డెఫినెట్ గా వస్తారు స్టూడెంట్స్. ఎందుకంటే రాకుండా ఉండడము ఈ యూనివర్సిటీస్ కి I-20లు ఇష్యూ చేయకపోవడం అనేది జరగదు, డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితిని అంటే ఈ గైడ్ లైన్స్ ప్రకారము స్కూల్స్ అన్ని ఆల్రెడీ షట్ డౌన్ చేశారు కాబట్టి కాలేజెస్ కూడా అలాగే ఉన్నాయి. సో ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఎప్పుడు రీఓపెన్ చేయాలి అనేది ఈజ్ ఎ క్వశ్చన్, బట్ సూన్ దే విల్ అనౌన్స్. సో మేబీ ఇప్పుడు మనం అనుకున్నట్టు కాకుండా ఆగస్టు సెప్టెంబర్ అట్లా కాకుండా కొంచెము ముందుకు వెళ్ళొచ్చు, నవంబర్ డిసెంబర్ అలా టైం ఫ్రేమ్ లో వెళ్ళొచ్చు. ఎందుకంటే కంట్రీలో ఉన్న పొజిషన్ ని బట్టి ఆ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, ఆ ఈజ్ అవన్నీ కూడా ఉండాలి కదా. సో కానీ స్టాప్ అనేది అంటే I-20 ఇష్యూ చేయకుండా ఉండడం అనేది ఉండదు, డెఫినెట్ గా ఉంటుంది, ముందుకు వెళ్తారు అందరూ. బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. హైడ్రాక్సీ క్లోరోఫిన్ దాదాపు 200 mg. సో అది ఎంతవరకు అక్కడ ఉపయోగపడుతోంది, ఏ మేరకు వాడుతున్నారు అసలు అక్కడ దాన్ని? ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, పేషెంట్స్ ఎలా వస్తున్నారు అని. జలుబు దగ్గు ఇవి కామన్ అండి, మోస్ట్ ప్రిడామినెంట్. కాకపోతే నేను నా ప్రాక్టీస్ లో నేను చూస్తుంది కూడా ఏమీ లేకుండా, జలుబు దగ్గు ఏమీ లేకుండా ఉట్టి వీక్నెస్ కోసం వచ్చి టెస్ట్ అయిన వాళ్ళు కూడా పాజిటివ్ వస్తున్నారు. అసలు ఏమీ సిమ్టమ్స్ లేకుండా కొలంబియాలో ఒక స్టడీ చేశారండి, 200 ప్రెగ్నెంట్ పేషెంట్స్ ని టెస్ట్ చేశారు, ఏం సిమ్టమ్స్ లేని వాళ్ళని. మెజారిటీ 3 సిమ్టమ్స్ ఉన్నట్టున్నాయి, దాంట్లో 30 మంది పాజిటివ్ వచ్చారు. సో అలా పాజిటివ్ వస్తున్నారు. ఇది కాకుండా నా దగ్గర అయితే ఒక 1 week బ్యాక్ ఒక లేడీ వచ్చారు, వాళ్ళకి ఓన్లీ వాసన, టేస్ట్ ఇది కొంచెం తగ్గింది, వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇంకా తర్వాత ఇంకేం సిమ్టమ్స్ రాలా. సో అలా కొంతమందికి వేరియడ్ ప్రెజెంటేషన్ రావచ్చండి. కాకపోతే మెజారిటీ శ్వాస తీసుకోలేకపోవటం, జ్వరము, దగ్గు ఇలాంటివి కామన్. నెక్స్ట్ పాజిటివ్ కేసెస్ అన్నారు కదండి, పాజిటివ్ కేసెస్ ని ఏం చేస్తున్నారని, సిమ్టమ్స్ లేకపోతే పాజిటివ్ కేసెస్ ని ఇంటికి పంపించేస్తారండి. ఇంటికి పంపించేసి మీరు సెల్ఫ్ క్వారంటైన్ అవ్వండి ఇంట్లో అని చెప్తారు. వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా లేదు, అంటే ఇల్లు లేదు, షెల్టర్ లో ఉంటున్నారు, అలా ఫెసిలిటీస్ లో ఉంటున్నారంటే వేరే వాళ్ళందరికీ అది
వచ్చింది కాబట్టి రాకుండా వాళ్ళని హాస్పిటల్లో పెడతారు, లేకపోతే సెపరేట్ ఫెసిలిటీస్ లో పెడతారు. అది కాకపోతే మెజారిటీ ఇంటికి వెళ్తారు సిమ్టమ్స్ లేకపోతే. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న ఇంటికి వెళ్తారండి. హాస్పిటలైజేషన్ అవసరమైతేనే హాస్పిటల్లో ఉంటారు ఇక్కడ. అదే కేసు తగ్గిపోయిన తర్వాత, పాజిటివ్ కేసు వచ్చి హాస్పిటలైజేషన్ అవసరం అయ్యి ట్రీట్మెంట్ అయిపోయి బాగా అయిపోయిన తర్వాత కూడా అది మొత్తం ఒక 3-4 రోజుల్లో అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంటికి డిశ్చార్జ్ చేస్తామండి. అది ప్రతి చోట కూడా కేసెస్ నమోదవుతున్నాయి. సో ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగానే ఉంటున్నారు. కానీ నేను ఇందాక అడిగాను హైడ్రాక్సీ క్లోరోక్విన్, సో అది ఎంతవరకు ఉపయోగపడుతోంది? చాలా వరకు ఇక్కడి నుంచి ఇండియా నుంచి కొంత ఉత్పత్తి చేసుకుంటున్నారు, అక్కడ కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ వ్యవహారాలన్నీ ఎక్స్పోర్ట్ అవుతోంది, జరుగుతున్నాయి వ్యవహారాలన్నీ. కానీ అక్కడ ఎంతవరకు ఆ మందు ఉపయోగపడుతోంది అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు నా వాడారా? రోజు వాడతామండి. అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటే గత 60-70 సంవత్సరాల నుంచి ఎంతో మంది తీసుకున్న మెడిసిన్ కాదు, వేరే రీజన్స్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిసీజ్ కోసం అది పనిచేస్తుందా లేదా అంటే ఒక ర్యాండమైజ్ కంట్రోల్ స్టడీ చేసి ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పాల్సి వచ్చింది. అది చేయడానికి మన దగ్గర వ్యవధి లేదు. సో మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఇది పని చేయొచ్చు అనుకొని ఇస్తున్నాము. కాకపోతే హై రిస్క్ పేషెంట్స్ కి ఇవ్వట్లేదండి. అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఏమన్నా చనిపోయే లేకపోతే ఇలా వచ్చే వాళ్ళకి ఇవ్వట్లేదు. బట్ మెజారిటీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 20-30 పేషెంట్లు ఉన్నారు అనుకోండి అడ్మిట్ అయ్యి కోవిడ్ తో, వాళ్ళల్లో ఒక 70-80% కి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తారండి. అంటే ఒక 30 పేషెంట్లు సస్పెక్టెడ్ అంటే దాంట్లో లో సస్పిషన్ ఒక 10-20% తీసేస్తే మిగిలిన దాంట్లో 70-80% కి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తాము. ఈ కేజీలు ఇవి మానిటర్ చేసుకుంటూ ఉంటాం. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే ఆపేస్తాం. ఎందుకంటే మనకి అది ఎంత పని చేసిందో తెలియదు. సో మనం హార్మ్ చేయకూడదు, చేస్తే హెల్ప్ చేయాలి, లేకపోతే లేదు. కంట్రీలో ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటం వల్ల 22% కేసెస్ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? రిపోర్ట్స్ రావటం అంటే అండి అంటే నోన్ కాంప్లికేషన్స్. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కి 1-2 కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవి నోన్ కాంప్లికేషన్స్. అవి కాకపోతే 20% అంత ప్రివలెంట్ గా ఉండదు, అంత ఎక్కువ మందికి ఉండదు, ఇంకా తక్కువ మందికి ఉండాలి. వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి వేరే డిసీజ్ వల్ల, మనకి ఈ డిసీజ్ గురించి లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఆ వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఇప్పుడు మామూలుగా వైరస్ మనని ఎఫెక్ట్ చేయటమే కాదండి, మన బాడీ కూడా వైరస్ ని ఫైట్ చేద్దామని మన బాడీ కూడా ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఈ రెస్పాన్స్ వల్ల కూడా బాడీ డ్యామేజ్ అయింది. దీన్ని సైటోకైన్ స్టార్మ్ అంటారు. దీనికి ట్రీట్ చేయటం కూడా అది కూడా ఒక ఛాలెంజింగ్. సో మన బాడీ ఏం రెస్పాన్స్ ఇచ్చిద్దో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పుడు అంత ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉంటే బాడీలో దానివల్ల స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇలాంటివి. కాకపోతే అవన్నీ ఇప్పుడు వైరస్ వల్ల వచ్చిందా, మందు వల్ల వచ్చిందా, ఇవన్నీ క్లియర్గా ఉండదు ఆల్వేస్. సలేమాన్ గారు, బహ్రెయిన్లో మెడికేషన్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి? ఎలా ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి క్యూర్ చేస్తున్నారు? ఎస్ అండి, ఆల్ ద పాజిటివ్ కేసెస్ ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ ఎక్కడ వచ్చినా సస్పిషన్ కేసెస్, వన్స్ దే ఆర్ సెంట్ టు ద మెయిన్ సెంటర్, వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ సెంటర్స్ విచ్ ఆర్ స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ దిస్ ట్రీట్మెంట్, అండ్ దట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. దేర్ ఆర్ 2 big hospitals, దాంట్లోనే మాత్రం దీస్ పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ దేర్, and they are treating according to the WHO guidelines. There is nothing like a randomized treatment gani, experimental stage gani. What is approved and accepted by WHO, we are following those standard treatments. సో అన్నీ కూడా డాక్టర్స్ చెప్పినవే కరెక్ట్గా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అక్కడ ప్రభుత్వం కూడా అదే రకంగా ప్రవర్తిస్తోందా? They are very strict about WHO rules, and they follow the WHO limitations gani, wala rules gani, wala guidelines ప్రత్యేకంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ దే సీ దట్ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కూడా దే ఫాలో ఇట్. దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ హియర్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మార్నింగ్, బై ఆఫ్టర్నూన్ యూ విల్ గెట్ ద రిపోర్ట్స్. దే ఆర్ వెరీ. ఇప్పుడు బహ్రెయిన్లో కనిపించిందండి, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, కేసు ఎప్పుడు పాజిటివ్ కేసు ఎప్పుడు నమోదైంది అక్కడ బహ్రెయిన్లో? when it was reported that was China lo వచ్చింది అన్నప్పుడు immediately when ఇరాన్ నుంచి ఒక వ్యక్తి he came in the month of March అండి. ఒక డ్రైవర్, స్కూల్ డ్రైవర్ అన్నట్టు, అది వచ్చిందని తెలిసిన లోపల వెంటనే they have taken him to the testing place and he was proved positive 1 month back. అప్పటి నుంచి everything, all the schools are closed.
schools, colleges, they started closing and they started sanitizing, they started tracing, and then all the hospitals and everybody has this program, and they are being specially trained for this. Infection programs in prati institution lo, prati vyavasthalo, prati sthalamlo valu ప్రారంభించారు. So there is no doubt about any kind of missing the cases. Only those who are coming from abroad, వాళ్ళ ద్వారా మనకు కష్టమవుతుంది. వాళ్ళని కూడా ట్రేస్ చేస్తున్నారు. They are tracing them from the airport on arrival only. వెంకటరెడ్డి గారు, Yeah, that's an advantage. వెంకటరెడ్డి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం బేరీజ్ వేసుకుంటే కనుక న్యూయార్క్ లో సిచ్యువేషన్ మొత్తం అంతా కూడా ఒక గార్డెన్ కట్టాలి అని అంటే కనుక, అంటే ఒక అంతా మొత్తం నార్మల్సీ సిచ్యువేషన్ రావాలంటే కనుక ఎంత టైం పట్టే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? వెంకటరెడ్డి గారు, వెంకట్ గారు, నా పేరు వెంకట్ ఇక్కుర్తి అండి, వెంకటరెడ్డి కాదు. ఓకే, ఇప్పుడు తను మన ఇంతకు ముందు యాదగిరి రెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అన్నారు కదా, ఇప్పుడు స్టూడెంట్ ఇష్యూస్ వచ్చేస్తే అంటే యూనివర్సిటీస్, ఐఎమ్ వర్కింగ్ విత్ యూనివర్సిటీస్ ఆల్సో. న్యూయార్క్ అనేటువంటిది ఏంటంటేనండి చెప్పలేము, డెఫినెట్ గా ఏంటంటే ఇట్ లైక్స్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మంత్ ఎండ్ కి ఒక ఇంత సివియారిటీ పోతుంది. అట్లీస్ట్ ఆఫ్టర్ దట్ ఒక 2-3 months వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక 3 months లో మళ్ళీ అగైన్ బ్యాక్ టు ద నార్మల్ అయ్యే అవకాశం మాత్రం కనపడుతుందండి. లాస్ట్ వీక్ మనకు ఆ నమ్మకం లేదు. నమ్మకం లేదు అంటే లైక్ సిచ్యువేషన్ అలా వర్స్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే నెంబర్స్ చూసినట్లయితే మాత్రం, ఎందుకంటే నెంబర్సే మనకి ఇంపార్టెంట్. మిగతా ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ ఎంత అండి, 33 crores. ఇటలీ పాపులేషన్ ఎంత, 6 crores. ఇండియా పాపులేషన్ ఎంత, 130 crores. 135 crores. ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేటువంటిది యుఎస్ లో కంట్రోల్ చేయడం అనేది మాత్రం బాగా కంట్రోల్ చేశారు. ఫస్ట్ లో ఏమైనా తప్పులు జరుగుంటొచ్చేమో, కానీ April 9th యూ వోంట్ బిలీవ్ విత్ 33,000 కేసెస్ అండి. ఇవాళ వచ్చేసరికి ఎంత అండి, 26,000. ఆల్మోస్ట్ లైక్ 10,000 కేసెస్ తగ్గిపోతుంది కాబట్టి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయిపోతే మాత్రం ఈ మంత్ ఎండ్ కి మాత్రం స్టెబిలైజ్ అయిపోతుంది. ఒక 2 నెలల్లో ఆల్మోస్ట్ లైక్ మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్. అప్పటికి కూడా ఆఫీసర్కి మాత్రం 100% వెళ్ళరండి. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 100 మంది ఆఫీస్కి వెళ్ళాల్సిన చోట 50 మంది మండే వెళ్తే 50 మంది ట్యూస్డే వెళ్తారు, సంథింగ్ లైక్ దస్. ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సర్టన్ పీరియడ్, అలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బ్యాక్ టు ద నార్మల్ మాత్రం అట్లీస్ట్ ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి ఫర్ షూర్. అంటే వెంకటరెడ్డి గారు, మొదటి నుంచి పరిస్థితులను చూస్తే కనుక సో డే బై డే మీరు ఇంప్రూవ్ అవుతోందని చెప్తున్నారు, కానీ అసలు ఫస్ట్ నెగ్లిజెన్స్ వల్లే అమెరికాకి పరిస్థితి వచ్చింది అన్న వాదనలో నిజమెంతుంది? కాసేపు నిజాలు మాట్లాడుకోవాలనుకుంటే న్యూయార్క్ ఈజ్ లైక్ ఎ వెరీ క్రౌడెడ్ సిటీ అండి. అక్కడ కింద బేస్మెంట్ లో 200 మంది 300 మంది కూర్చొని పబ్ లో డాన్స్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. దీంతో 100 feet లోపల ఉంటుంది. అలాంటి చోట ఏంటంటే ఒక్క చైనీస్ పర్సన్ వచ్చేసాడు అనుకోండి, మొత్తం అగైన్ వచ్చేసింది. సో ఇటలీ నుంచి రోజుకి ఎంతమంది డైలీ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, చైనా నుంచి ఎంత పాపులేషన్ వస్తుంది. సో జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఒకటేంటంటే వాళ్ళు ట్రావెల్ బ్యాన్ చేయాల్సింది. మీకు తెలుసో లేదో, నేను March 13th నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ వస్తుంది, మా పిల్లలు ఇండియాలో ఉన్నారు అని నేను March 13th ఇండియా వెళ్దామని వెళ్ళిపోయాను. టికెట్ కొని ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాను. నాన్ స్టాప్ ఫ్లైట్ ఢిల్లీ టు విజయవాడ వెళ్తే నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉండేసరికి నో ఇండియన్ పాస్పోర్ట్ మాత్రం అలౌ చేస్తున్నాం, ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి బ్యాక్ పంపించేశారు. సో అలాంటి సిచ్యువేషన్ కనుక అమెరికాలో చేస్తుంటే, కనీసం కొన్ని నేషనల్స్ వాళ్ళు టోటల్ గా ట్రావెల్ బ్యాన్ చేస్తుంటే ఇంత బ్యాడ్ అయి ఉండదు, డెఫినెట్ గా అయి ఉండదు. కానీ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఏం డిస్కస్ చేయలేము. కానీ ఇప్పుడు ఏంటంటే మాత్రం అమెరికన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ బెటర్ జాబ్. డాక్టర్స్ ఆర్ లైక్ వారియర్స్, దే ఆర్ ఎక్సలెంట్ సో బట్ ఇట్ విల్ టేక్ లైక్ 2-3 months లో మొత్తం బ్యాక్ టు నార్మల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. వెంకట్ గారు, మీరు యూనివర్సిటీతో కూడా వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఎట్లా ఉందండి పరిస్థితి? స్టూడెంట్స్ ఎట్లా, యూనివర్సిటీ ఇప్పుడు ఈ fall 2020 షెడ్యూల్ ప్రకారం అవుతుందా, పోస్ట్ పోన్ అవుతుందా? అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, కొంచెం వివరించగలరా?
స్టూడెంట్స్కి మాత్రం కొంచెం టఫ్గానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు డామ్స్ అన్ని క్లోజ్ చేసేసారు, యూనివర్సిటీస్ అన్ని క్లోజ్ చేశారు. సో యూనివర్సిటీస్ మన స్టూడెంట్స్ అంటే ఇక్కడ బ్యాచులర్స్ చేసే వాళ్ళంతా ఎక్కువ మంది డామ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళంతా బ్యాక్ ఇళ్ళకి వెళ్ళిపోయారండి. అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ అక్కడ క్లోజ్ చేసేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఇండియా వెళ్ళాలనుకుంటే ట్రావెల్ బ్యాన్, అక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఇళ్ళలో అక్కడ ఇక్కడ ఏదో కింద మీద పడి వాళ్ళు చేస్తున్నారు. మాస్టర్స్ వచ్చేటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఎక్కువ డామ్స్ లో ఉండరు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం తక్కువ, అంటే అకామిడేషన్ ప్రాబ్లం తక్కువ ఉంది. వాళ్ళంతా బయట 5-6 కలిసి అపార్ట్మెంట్ తీసుకొని ఏదో అలా ఉంటారు కాబట్టి వాళ్ళలో కూడా ఏంటంటే ఒక 10 to 20% వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. యూనివర్సిటీస్ లో కొంత ల్యాబ్ వర్క్ ఆ వర్క్ ఏదో కొంత డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీస్ క్లోజ్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ 1 పైసా ఇన్కమ్ కూడా లేదు. నెక్స్ట్ రెండో ఈ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీకు తెలియదే ముందు కొంత ఆడ్ జాబ్స్ చేసుకుంటూ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి జాబ్స్ కూడా దొరకట్లేదు. సో ఇండియా నుంచి వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. న్యూ జెర్సీలో కానీ ఇక్కడ కానీ కొంచెం స్టూడెంట్స్ ఆర్ స్ట్రగులింగ్ లాట్. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ అందరితో జాయిన్ అవుతానండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. స్టేట్ సాయికృష్ణ గారు, యాజ్ ఏ కన్సల్టెంట్గా మామూలుగా మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే కొంత చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మరో పక్కన ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆ రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయని ఏమన్నా మీరు ఎప్పుడైనా లేదు. ఎందువల్ల అంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్లు అన్అఫిషియల్గా లేవండి, అంటే అవుట్ సైడ్ క్యాంపస్ ఉండవు అనమాట, చేసేదానికి లేదు. అసిస్టెంట్షిప్ అనేది జస్ట్ వాళ్ళు 5% వరకే, 5 to 10% మ్యాక్సిమం స్టూడెంట్స్ దొరికేదనమాట. సో దీంట్లో అందువల్ల స్టూడెంట్స్ ఏంటంటే వెళ్ళేటప్పుడే ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు యుఎస్ కాన్సులేట్ ఏమడుగుతారంటే నీకు ఎడ్యుకేషన్ ఫీజు కట్టేదానికి కానివ్వండి, దాని తర్వాత సోర్సెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి అవన్నిటిని ఫండ్స్ చూపించాల్సి ఉంటుంది. అంటే నీ దగ్గర నా బ్యాంక్ లోన్ రూపంలోనో ఈ విధంగా మా దగ్గర ఉన్నాయంటేనే వాళ్ళు వీసా గ్రాంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గర అమౌంట్ లేదు అనే దానికి చెప్పేదానికి ఉండదు. కాకపోతే ఇప్పుడు టెంపరీగా ఇండియాలో కూడా లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఎక్కడైతే ఈ లోన్స్ సరైన టైంలో రిలీజ్ కాకపోయినా లేకపోతే పేరెంట్స్ కూడా పంపించలేకపోవచ్చు, బ్యాంకు వెళ్ళి పంపలేకపోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇప్పుడు మన ఎంబసీస్ కానివ్వండి, అలాగే గవర్నమెంట్స్ కూడా కొన్ని గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ కానీ అమెరికన్ గవర్నమెంట్ కానీ కొన్ని వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ అనే కాదు, దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అంటే అన్అఫిషియల్గా ఏదైనా చేస్తారేమో కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా మేము ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటాము అని ఏ కన్సల్టెంట్ కూడా చెప్తారని నేను అనుకోను అనమాట. కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు, అది తెలియకుండా జరుగుతూ ఉంటుంది. కానీ ఫండ్స్ అనేటివి ఈ టైంలో ఒక 2 to 3 months అనేవి మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే పోయిన వెంటనే కూడా ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేయగలిగిన కంట్రీస్ కొన్ని ఉంటాయి, యూకే లాంటి కంట్రీస్లలో కూడా పోయిన వెంటనే జాబ్ దొరకదు, ఒక 1 month 2 months పడుతుంది. అలాగే ఈ టఫ్ టైంలో జాబ్ చేయాలనుకున్నా చేసేదానికి అవకాశం కూడా లేదు. జాబు ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అన్నమాట. అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎయిదర్ అక్కడ ఇప్పుడు మీరు ఫుడ్కి సంబంధించి షెల్టర్కి సంబంధించి మన ఇండియన్ ఆర్మీ స్థానాలు లాంటివి ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ అమెరికాలో కానివ్వండి, యూకేలో కానివ్వండి, ఇప్పుడు కొన్ని మన ఇస్కాన్ లాంటి టెంపుల్స్ కానీ ఇస్కాన్ లాంటివి, అలాగే గురుద్వారా లాంటివి, అలా కొన్ని మసీదులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట, షెల్టర్కి సంబంధించేది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎకనామికల్గా అంటే ఎర్నింగ్స్ ఉండవు ఇప్పుడు, కాకపోతే బతికేదానికంటే ఇప్పుడు ముందర సర్వైవల్ ఇంపార్టెంట్ కాబట్టి సర్వైవల్ చూసుకున్నారంటే దాని తర్వాత స్టడీస్ అనేది ఇప్పుడు చాలా కొన్ని యూనివర్సిటీస్కి హాలిడేస్ కూడా వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్ ప్లాన్ చేసుకున్నారు రావాలని చెప్పేసి, ఇక్కడ ఇండియాకి రావాలనేసి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు ఇండియాకి వస్తే సేఫ్ అనేది ఇక్కడ కూడా క్వారంటైన్ చేయాల్సి వస్తుంది. ఇదంతా చాలా అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి ఎక్కడున్నారో అక్కడే ఉండి సేఫ్గా ఉండడమే ఉత్తమమైన మార్గము. సో అలాగే స్టూడెంట్స్ జాబుల పరంగా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో ఇప్పుడు మనం మాట్లాడితే కూడా కేవలం 2-3 రాష్ట్రాల్లోనే 3 రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం ఉంది, మిగతా కొన్ని దగ్గరలో అయితే అసలు కేసులు కూడా లేవు కొన్ని రాష్ట్రాల్లో. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 to 6 months లోపల అంతా సర్దుకుంటుంది, లేకపోతే ప్రపంచం నడవదు కాబట్టి. సో స్టూడెంట్స్ కంగారు పడాల్సిన పని లేదు, జాబ్ హోల్డర్స్ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే యాజ్ ఎ కన్సల్టెంట్ గా మీరు వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నారు. కన్సల్టెంట్ కాదంటే వాస్తవం కూడా ఇదే. ఇప్పుడు మీరు చూసారని అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇది ఎంతకాలం మీరు ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరిని అడిగినా, డాక్టర్ని అడిగినా,
లేదా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ అడిగినా ఎకనామిస్ట్ అడిగినా ఒక 3 to 6 months మాక్సిమం టైం అది. ఓకే. సో ఈ లోపల చదువుకోకపోతే వాళ్ళు ముందుకు పోతుంది. మిగతా జాబ్స్ అని కాదు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, జాబ్స్ పరంగా కానివ్వండి, బిజినెస్ల పరంగా కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా అంత కంగారు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్. యాదగిరి రెడ్డి గారు, ఒక అభివృద్ధి చెందిన దేశం హెల్త్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేయగలదు అన్న ధీమా సత్తా ఉన్న దేశం. సో ఈ రోజున ఇలా కొలాప్స్ అయిన పరిస్థితి, కొలాప్స్ అయిందని అనుకోవచ్చా? మరి కొలాప్స్ కాలేదు, ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం అని మనం అందరం పిలుస్తుంటాం. ఇక అమెరికా డాలరు ప్రపంచంలో అనేక దేశాల్లో డాలరు ప్రామాణికం, డాలర్ చెల్లుతుంది మనకు. మన రూపాయి ఎక్కడ పోయినా చెల్లదు. మన డాలర్ తీసుకొని మీరు ప్రపంచంలో ఎక్కడైనా తిరగచ్చు. డాలర్ అమెరికా కొలాప్స్ అయిందంటే కొలాప్స్ కాలేదు, అమెరికా కొలాప్స్ కాదు. బట్ ఎకానమిక్ పొజిషన్ అమెరికాకు అనేక వనరులు ఉన్నాయి. ఓకే. అయితే ఈ కోవిడ్-19 దెబ్బకు అమెరికా వెనుకబడింది అనేది మాత్రం వాస్తవం. అమెరికా వెనుకబడింది. అమెరికాలో కంపెనీలు, ఐటీ కంపెనీలు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అమెరికన్ గవర్నమెంట్ కూడా దాదాపు 2.7 బిలియన్ ఎంతో, బిలియను ట్రిలియను అదెంతో నాకు అంత పెద్ద ఐడియా లేదు, వాళ్ళు సిమ్యులేషన్ కింద నిరుద్యోగులకు ఇస్తున్నారు. మన భారతీయులు కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ ఎవరు ఈ పరిస్థితుల్లో మాత్రమే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదంతో ఇస్తున్నారు. ఓకే. ప్రతిసారి ఇవ్వరు అట్లా. అయితే ఇప్పుడు ఇందాక మన వెంకట్ గారు చెప్పినట్టు దాదాపు 5 మిలియన్స్ ఎంతమంది ఉద్యోగాలు ప్రతి గురువారం నాడు వాళ్ళ డేటా ఇస్తారు. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళు వెబ్సైట్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకు సహాయం చేయడానికి వీలవుతుంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు ఏం కాదు అమెరికా లాంటి పెద్ద దేశాలని అంటున్నారు, కానీ ఇప్పుడు ఈ దెబ్బ ఇది కనుక జూన్ వరకు ఉంటుందండి ఖచ్చితంగా. నేను డాక్టర్ని కాకపోయినా చెప్తున్నా, జూన్ వరకు ఈ పరిస్థితి అమెరికాలో ఉంటుంది. ఓకే. జూన్ తర్వాత అక్కడ కొంచెం పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. అది డాక్టర్ విశాల్ గారైనా వెంకట్ గారైనా అంగీకరిస్తారు. జూన్ దాకా ఇప్పటికిప్పుడైతే అక్కడ పరిస్థితుల్లో మార్పు వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. అంటే మీకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 మాసాలు చాలా వెనక్కిపోయినట్లు లెక్క. అమెరికా ఎకానమీ మామూలుగా వెనక్కిపోదు. ఈ 4 మాసాలది ఎంత అనేది మీకు తర్వాత, మీకు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్, అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఎన్ని పరిణామాలు చేంజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే నేను ఆర్థికవేత్తను కాదు, నాకు పెద్దగా అమెరికా ఎకానమీ మీద పెద్ద నాకు ఐడియా కూడా లేదు. బట్ అమెరికా కూడా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అమెరికాకు మునుపట్లాగా ఉండదు. అంటే ఈ కోవిడ్-19కు ముందున్న సిచ్యువేషన్ అమెరికాలో ఉండదు, వెంటనే ఉండదు. అమెరికా కోలుకోవచ్చు, ఒక 6 నెలలకు ఏడాదికి. 2008 సిచ్యువేషన్ చూసారా మీరు? 2008 సంక్షోభం సమయంలో జరిగిన తర్వాత 2008 సంక్షోభంలో అమెరికాలో చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాలు పోయినాయి, ఇండ్లు అమ్ముకొని వచ్చారు, ఇంటికి ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు ఇండియన్స్. అట్లాంటి పరిస్థితి వస్తుందా రాదా అని చెప్పలేను, కానీ అది వాళ్ళు చెప్పాలి. విశాల్ గారు, వెంకట్ గారు వాళ్ళు చెప్పాలి. వెంకట్ గారు ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఇంక ఇప్పుడు ఒకటి సార్, మీరు చెప్పిన 100% కరెక్ట్. 2-3 నెలలు ఖచ్చితంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు లాగా ఇప్పుడు కోవిడ్ బిఫోర్ అండ్ కోవిడ్ ఆఫ్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ లో సరికి ఏంటంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ తీసుకున్నాము, స్టూడెంట్స్ సార్ కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. బిజినెసెస్ తీసుకోండి, హోటల్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా అయిపోయింది. లైక్ ఎయిర్లైన్స్, అవసరమైతేనే బయటకు వెళ్తున్నాము, అవసరం లేకపోతే బయట ఇంట్లోనే కూర్చుంటున్నాము. ఈ పరిస్థితులన్నీ ఏంటంటే ఒక విధంగా చెప్పాలి అంటే వీఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ పాజిటివ్ గా ఆలోచించినట్లయితే. అది ఒకటి. ఇకపోతే ఇంత కదా కన్సల్టెంట్ గా ఉన్నారని స్టూడెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్, నేను 2 years బ్యాక్ ఇంటర్వ్యూ వచ్చింది, లైవ్ ఇంటర్వ్యూ. అప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ అమెరికా ఏంటి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, 100% ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మన దగ్గర స్కిల్ ఉన్నది అంటే మన ఎవరు ఆపలేరు, మన దగ్గర స్కిల్ లేకపోతే ఎవడు మనని సేవ్ చేయలేడు. కాకపోతే ఒక 2 నెలలు అటు ఇటు అవుతుంది, అంతేగాని మనకి స్కిల్ అనేవి కావాలి. మీరు స్టూడెంట్స్ ని కనుక ఇక్కడికి పంపించేటప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేయండి, అమెరికాలో ఏ స్కిల్స్ కి అయితే డిమాండ్ ఉంటుందో ఆ స్కిల్స్ అక్కడ నేర్చుకొని ఇక్కడ రమ్మని చెప్పండి. లేకపోతే ఏంటంటే నాకు తెలుసు నా న్యూ జెర్సీ ఏరియాలో ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారో మీరు నమ్మరు. అంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం రావడానికి కష్టపడుతున్నారు, వచ్చిన తర్వాత సర్వై అవడానికి కష్టపడుతున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇన్ అడిషన్ టు దట్ ఈ మేజర్ సర్వైవల్, ఇప్పుడు అమెరికా అనేటువంటిది ఏంటి, అమెరికాలో నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు ఇన్సూరెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మాత్రం అడగరు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు, అసలు ఇన్సూరెన్స్ ఉందో డబ్బులు కడితే ట్రీట్మెంట్ అనే పరిస్థితి లేదు. అమెరికాలో గొప్ప కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే.
ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత మొత్తం సర్వైవ్ అయిపోయిన తర్వాత అప్పుడు అడుగుతారు మీ ఇన్సూరెన్స్ ఉంటే లేకపోతే ఇంత డబ్బులు కట్టు చారిటీనో ఏదో చేస్తారు, కానీ ఇబ్బంది మాత్రం పెట్టరు. అందుకు మాత్రం అమెరికన్ ని అప్రిషియేట్ చేయాల్సింది 100%. సో కాబట్టి ఈ పిల్లలకి వాళ్ళకి హెల్త్ పరంగా మాత్రం ఏ ప్రాబ్లము ఏమి ఉండదు. కాకపోతే ఇంకా సర్వైవల్ అంటారా, అది తప్పదు. ఇప్పుడు ఇంతకు ముందు నాకు న్యూ జెర్సీలో కూడా కొన్ని టెంపుల్స్ లో ఫ్రీగా ఫుడ్ పెట్టేవాళ్ళు, రోజు ఫ్రీ ఫుడ్ అలా ఉండేది. ఇప్పుడు ఆ టెంపులే మూసేశారు కాబట్టి వాళ్ళకి కనీసం అవి కూడా లేదు. సో అఫ్ కోర్స్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ హెల్పింగ్ లాట్, బట్ డెఫినెట్ గా మాత్రం కరోనా ముందు కరోనా తరువాత అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా వింటాము. ఆ విన్నటువంటి మాత్రం ఇంపాక్ట్ చాలా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇండియాలో కూడా చూడండి 2వ తరగతి 3వ తరగతి పిల్లలకి ఇక్కడ అమెరికాలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టేశారు. ఇండియాలో మరి ఇప్పుడు పెట్టారో లేదో నాకైతే తెలియదు. నేను రోజు ఆన్లైన్ లో క్లాసులు చెప్తుంటాను, వర్క్ చేస్తుంటాను, డిఫరెంట్. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ పిల్లల్ని 100% బెటర్ స్కిల్స్ ఉంటేనే అమెరికా రమ్మని చెప్పండి, లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు అయిపోతాయి. ఇంకా మీరు కన్సల్టెంట్ గా అంటున్నారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఎన్ని జాబ్స్ ని కిల్ చేశాయో మీకు తెలియదు. ఐఎమ్ అనలిటిక్స్ సైడ్ ఆ 2 ఏరియాలు ఫుల్ జాబ్స్ మొత్తం కిల్ చేసేసాయి. సో కాబట్టి టెక్నికల్ స్ట్రాంగ్ అయితేనే అడ్వాంటేజ్. బట్ ఇది ఒక విధంగా అడ్వాంటేజ్. ఎలా అంటే ఫార్మా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే సార్, వెంకట్ గారు మంచి మాట చెప్పారు. మీరు మంచి మాట చెప్పారు. ఎందుకంటే వేలం వెర్రిగా డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్ళాలని, స్కిల్స్ లేకుండా వెళ్ళాలని, ఇక్కడ ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్నప్పటికీ ఎట్లా అట్లా బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని ఏదో జిఆర్ఈ రాసి 290 స్కోరో 285 స్కోరో వచ్చి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించుకొని వెళ్దాం అనుకునే వాళ్ళకు ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా స్కిల్స్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాయి కంపెనీలు. అందుకని ఇక్కడ తల్లిదండ్రులకు కూడా మేము రాసే స్టోరీస్లో కూడా పదే చెప్తాం, మీ పిల్లలకు సరైన స్కిల్స్ ఉంటేనే, స్కిల్స్ ఉన్నాయని భావిస్తేనే, ఐక్యూ ఉందని భావిస్తేనే పంపండి. ఇట్లా వేలమేరిగా పంపడం వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతాయనేది ఇప్పుడు చూస్తాం మనం. సోలేమాన్ గారు, హెల్త్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ ని అమెరికా ఫేస్ చేయగలదని అనుకున్నారు, కానీ వాటి సిచ్యువేషన్ చూస్తే ఏమని అనిపిస్తోంది మీకు? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అండి. అంటే హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అమెరికా లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీ వీటన్నిటిని ఫేస్ చేయగలదని అనుకున్నారు అందరూ కూడా, కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఏమని అనిపిస్తోంది అసలు మీకు? అక్కడ చాలా బాధ అనిపిస్తుంది అండి, బికాస్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. అవగాహన ఎవరికి లేకుండే, రాజకీయంగా లేకుండే. అంటే ప్రిపేర్డ్ అని అంటారా, లేకపోతే నెగ్లిజెన్స్ అని అంటారా? రెండిట్లో మనం ఏది వాడుకోవచ్చు బాగా గట్టిగా దీన్ని? ఇగ్నోరెన్స్ అండి. రైట్. ఇంకొకటి ఏంటంటే, పర్సనలీ ఐ వాంట్ టు టెల్ పీపుల్, ఇప్పుడు సిమ్టమ్స్ అన్నట్టు ఏంటంటే జ్వరము కానీ తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులే కానీ అటువంటి చిన్నగా స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ని సంప్రదించాలని చెప్తారు. నేను ఒకటి గమనించిన, ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే దగ్గు వచ్చిన తర్వాతనే ఇట్ ఇస్ సీరియస్ అని అంటున్నారు. మనం దగ్గు రాకముందు ఆ రెస్పిరేటరీ రేట్ అనేది పెరుగుతుందండి. ఎప్పుడైతే ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే పల్స్ రేట్ ఎట్లయితే ఎక్కువైతుందో అదే రీతిగా రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజెస్ ఈవెన్ బిఫోర్ దెర్ ఇస్ అ రెస్పిరేటరీ ఫెయిలియర్. సో ఎర్లియస్ట్ ఈస్ టు క్యాచ్ ద పేషెంట్ వెరీ ఎర్లీ. ఎంత ముందుగా వారిని గమనిస్తేనే అది ఈజీగా దే కెన్ క్యాచ్ ద పేషెంట్ అండ్ రెఫర్ ద పేషెంట్ టు ద ప్రాపర్ సెంటర్. సో రెస్పిరేటరీ రేట్ ఇంక్రీజెస్ ఈవెన్ బిఫోర్ ద లంగ్స్ బికమ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫెయిలియర్, న్యూమరైటిస్ డెవలప్ కాకముందు. సో దట్ ఆక్సిజనేషన్ అనేది, రెస్పిరేటరీ రేట్ అనేది, దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్స్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ awareness programs. Right. This has to be taught to all the doctors and nursing staff, medical people gani evaraina gani. This is very important. Actually, in children, bronchitis to WHO or some 20 years back, this was the early diagnosis for respiratory disease and pettinable acute respiratory syndromes. పిల్లలకు అది మర్చిపోయాం అన్నట్టు. రైట్, విశాల్ గారు ఏం చెప్తారు? సాల్మన్ గారు చెప్పిన దానికి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అక్కడ? కొన్ని మర్చిపోయారా? ఇప్పుడు మర్చిపోయా అంటే మెడికల్ ఎర్రర్ అంటే అది నెగ్లిజెన్స్, అది దానికి రిపర్కషన్స్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. సో మర్చిపోయారు అనేది అది కేస్ బై కేస్ బేసిస్ అది మాట్లాడుకోవచ్చు. అది కాకుండా మామూలుగా ఇక్కడ అమెరికాలో విశాల్ గారు, రైట్, మనకు కట్ అయిపోయిందండి. యాదగిరి గారు, అంటే ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే అసలు ఇక్కడ నెగ్లిజెన్స్ అనేది బాగా కనిపించిందా, లేకపోతే మీరు అమెరికాలో ఉన్న వాళ్ళని చెప్పాలంటే చెప్పలేరు వాళ్ళు. అవును, ఖచ్చితంగా నెగ్లిజెన్సీ. ఎందుకంటే మీరు మార్చి ఫస్ట్ వీక్లో February 26th ఫస్ట్ కేసు నమోదైంది
వాషింగ్టన్లో. అవును. అదే టైంలో కాలిఫోర్నియాలో కూడా 1-2 కేసులు నమోదైనాయి. న్యూయార్క్ లో మార్చ్ 11th ఒక ఫస్ట్ న్యూయార్క్ లో మార్చ్ ఫస్ట్ వీక్ లో ఒక కేసు నమోదైంది. మీకు ఎక్కడైతే కోవిడ్ దెబ్బతో విలువెల్లాడుతున్న చైనా నుంచి అన్ని లక్షల మంది అటు కాలిఫోర్నియాకు ఇటు న్యూయార్క్ వస్తుంటే అక్కడ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వస్తున్న ప్రయాణికులు వాళ్ళు వస్తున్న వాళ్ళని స్క్రీనింగ్ కూడా చేయలేదు. చాలా లూజ్గా వదిలేశారు. ఆ సంగతి కాలిఫోర్నియా గవర్నమెంట్ ఫస్ట్ గుర్తించింది. ఎంతమంది చైనీయులు కాలిఫోర్నియాకి వచ్చారో వాళ్ళు అంచనా వేసుకున్నారు. అంచనా వేసుకొని వాళ్ళ కాడ కేసులు నమోదు కావడంతోనే ఫస్ట్ ఐ థింక్ కాలిఫోర్నియా ఫస్ట్ స్టేట్ లాక్డౌన్ మొత్తం 4 కోట్ల మంది 40 మిలియన్ ఐ థింక్ వాళ్ళు 4 కోట్ల మంది లాక్డౌన్లో ఉన్నారు సిన్స్ మార్చ్ ఫస్ట్ వీక్. మేబీ ఇంకా వాళ్ళు ఈ నెలాఖరు వరకు కూడా లాక్డౌన్ అయ్యే అవకాశం ఎందుకంటే ఇప్పుడు 25,000 కేసులు దాటినాయి ఈవెన్ కాలిఫోర్నియాలో ఇన్ని కేసులు దాటుతుంటే కూడా అమెరికాలో మిగతా స్టేట్స్ పట్టించుకోలేదు. కాలిఫోర్నియా వాషింగ్టన్ ఫస్ట్ ఉండే వాషింగ్టన్ స్టేట్ కాలిఫోర్నియా. ఇప్పుడు వాషింగ్టన్ 13th ప్లేస్లో ఉంది, కాలిఫోర్నియా 5th ప్లేస్లో ఉంది. న్యూయార్క్, న్యూజెర్సీ, మన మసాచ్యూసెట్స్, ఫిలడెల్ఫియా, మసాచ్యూసెట్స్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా ఇవి ముందుకు వచ్చేస్తున్నాయి. మిచిగాన్ స్టేట్లో మార్చి వరకు కేసులు లేవు, మార్చి 10th వరకు. మిచిగాన్ థర్డ్ ప్లేస్ ఇప్పుడు. అంటే ఈ టాప్ స్టేట్స్లలో ఈ నేను చెప్పిన వాటిలో 25,000 పైబడి కేసులు. రైట్. ఓకే. న్యూయార్క్లో 2,02,000 కేసులు. న్యూయార్క్లో నిజంగా ఇందాక ఆయన డాక్టర్ గారు చెప్పినట్టు ఏదో ఒక పబ్లోకి వెళ్ళి 50 మంది 100 మంది కూర్చుంటే ఒక చైన్ డోస్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది. అక్కడి చైనా గవర్నమెంట్ మన న్యూయార్క్ గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేసులు అవుతుంటే కూడా లాక్డౌన్ చేయలేదు. లాక్డౌన్ చేసిన చోట కూడా మీకు అమెరికాలో నేను ఒక రిపోర్ట్ చదివాను. లాక్డౌన్ చేసిన చోట కూడా భారతీయులు 100% ఇళ్లకు పరిమితం అవుతున్నారు, హోమ్ స్టే. బట్ అమెరికన్స్ వీకెండ్ వచ్చేసరికి బయటకు వెళ్తున్నారు, బీచ్లోకి వెళ్తున్నారు. ఇప్పటికీ మొన్న లాస్ట్ సండే నాడు కూడా ఒక ఫోటో చూసా న్యూయార్క్ టైమ్స్లో. ఒక బీచ్లో 100 మంది ఉన్నారు. అవును. శాంటియాగో అని ఒక ప్లేస్ ఉంది కాలిఫోర్నియాలో. ఈ కాలిఫోర్నియాలో లేట్గా వైరస్ స్టార్ట్ అయింది అక్కడే. అట్లాంటి చోట అక్కడ దాదాపు ఒక 500-600 కేసులు వచ్చిన తర్వాత కూడా బీచ్లో 100 మంది వెళ్ళి అక్కడ అంటే మన ఏం చేయదు ఈ వైరస్ అన్న అదొకటి. రెండవది ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది ముఖ్యంగా భావిస్తుండ్రు వాళ్ళు అమెరికన్ ప్రజలు. రైట్. అది వైరస్ ఏం చేస్తుంది, కానీ వైరస్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎట్టుంటాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు. రెండవది ఆ వైరస్ ఎందుకు వస్తుందిలే అనే ఒక నెగ్లిజెన్స్ కూడా ఉంది అక్కడ. గవర్నమెంట్ మీకు ఉదాహరణకు అమెరికన్ అధ్యక్షుని సలహాదారు పౌసి అనే పేరు ఆయన చెప్పారంట, మనం ఎంత త్వరగా లాక్డౌన్ చేస్తే అంత మంచిది, పరిస్థితి శుతిమించే అవకాశం ఉందని. కానీ పట్టించుకోలేదు అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ అమెరికాలో ఈ పరిస్థితి. ఇవాళ 6 లక్షల కేసులు దాటిపోయినాయి. మేబీ 10 లక్షల కేసులు కూడా దాటొచ్చు పరిస్థితి ఎట్లు. మరి ఇప్పటికీ లాక్డౌన్ వాళ్ళు ఖచ్చితంగా అమలు చేసి నిజంగానే హోమ్ స్టే పరిమితమైతే పరిస్థితులు తగ్గొచ్చు, కేసులు తగ్గొచ్చు. ఇందాక విశాల్ గారు, వెంకట్ గారు అన్నట్టు. కానీ లేదు మేము కేసులే మేము ఇట్లా చేస్తాం, మేము ఇలాగే తిరుగుతాం అనుకుంటే మాత్రం కేసులు పెరుగుతాయి. రైట్. అది అమెరికా ప్రభుత్వం నెగ్లిజెన్స్ వల్లనే ఇవాళ అక్కడ ఈ కోవిడ్ వైరస్ విజృంభించింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదొక వాదన అండి. ఇప్పుడు ట్రంప్ అంటున్నట్టుగా WHO ఏదైతే ఉందో వాళ్ళు రైట్ టైంలో వాళ్ళు అలర్ట్ చేయలేదు ఒకటి. రెండోది మీరు చూస్తే ఆ వుహాన్ నుంచి వాళ్ళ కంట్రీలో వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకున్నారు, కానీ అక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అంటే వుహాన్ నుంచి అమెరికాకు అనుకోండి లేదా ఇతర దేశాలకు ఉన్నవి ఆ దేశాలు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏదైతే ఉన్నారో ఆ WHO నుంచి సరైన టైంలో సరైన మెసేజ్ అందలేదన్నది మీరు ఈరోజు కూడా క్లెయిమ్ వాళ్ళది. అది ఒక రకంగా తీసుకుంటే WHO నుంచి అందకపోయినా వాళ్ళకంటూ CDC అన్నది ఒకటి ఉంది కదా, సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అని ఒకటి ఉంది. వాళ్ళని ఇచ్చి ఉండాలి కదా, వాళ్ళని ఇస్తారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయబడలేదండి. అదైతే వాస్తవం. అది ఏ గవర్నమెంట్, అది ట్రంప్ కానివ్వండి, మన భారతదేశం కానివ్వండి, ఇంకో దేశమైనా కూడా ఎవరెవరు కొని తెచ్చుకోరు ఎవరు ఇట్లాంటి పరిస్థితిని. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అది అంటువ్యాధి కాదు, లేదా కొన్ని ఏదైతే ఉన్నా ఇంత తీవ్రత రాదు, ఇట్లా జరగదు అన్నది వాళ్ళు ఫస్ట్ అయితే చాలా రోజులు దాన్ని డిలే చేశారు WHO. అది నిజం. అది మీరు ఎప్పుడు చేశారు ఏందనేది మీకు డేటాతో కూడా దొరుకుతుంది. అది చూస్తే వచ్చిన టైంలో సరిగ్గా అలర్ట్ చేస్తుంటే ఇంత తీవ్రత ప్రపంచానికి అయితే ఒకటండి. ఇప్పుడు WHO మాటలను కూడా కాదన్న పరిస్థితులు అయితే అమెరికా అధ్యక్షుడి నుంచి ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలు. దాన్ని కాదనలేం కదా ఆ రోజున. ఇప్పుడు అదంత పెద్ద విషయం కాదు,
అని చెప్పి first లో ఆయన మాట్లాడారు. WHO ఎప్పటికప్పుడు ప్రపంచానికి చెప్తూనే ఉంది. ప్రపంచానికి అన్ని దేశాలకు చెప్తూనే ఉంది. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుందని చెప్తూనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినప్పటికీ అది అప్పటికి వచ్చేసిందండి. వాళ్ళు చెప్పినప్పటికీ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆ రకంగా తీసుకుంటే మన దేశంలో కానివ్వండి, మన ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు కూడా ఇది చిన్నదే అన్నారు. అప్పటికి తీవ్రత లేదు. అప్పటికి భారతదేశంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అది మన దాకా రాలేదు. ఒక్కసారి తీవ్రత పరంగానే వాళ్ళు ఒపీనియన్ మార్చుకొని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందువల్ల మనకు కంట్రోల్ అయింది. అక్కడ ఏమైందంటే అక్కడ ఆ జాగ్రత్తలు తీసుకునే టయానికి మనకిప్పుడు ఎందుకు కంట్రోల్ అయిందంటే మనకు ఒక ఎగ్జాంపుల్స్ ఎక్కువ అయిపోయినాయి. అంతమంది ఒక చైనా ఉండేది, దాని తర్వాత ఇటలీ, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇవన్నీ కూడా స్పెయిన్, ఇవన్నీ ఒక కాంపిటీషన్ లాగా కేసెస్ పెరుగుతుండేసరికి మనము మన గవర్నమెంట్ కూడా అది ఒక అలర్ట్ లాగా తీసుకొని ఇంకొక రకంగా మనకు క్లైమేటిక్ పరంగా మన ఏషియా కొంత అదృష్టం అవడం వల్ల కూడా అది మనకు కేసులు తగ్గాయని ఒకటి. ఏదైతే ఏమైంది ఇప్పుడు ఏమైందంటే మనకు రైట్ ఇన్ఫర్మేషన్ అంటే ముందర మనకు ఎగ్జాంపుల్స్ చాలా కనిపించాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోగలిగాము, మనము ఎంతో కొంత కాపాడుకోగలిగాము. కానీ అభివృద్ధి చెందిన దేశం, అన్ని విషయాలు ముందే పసిగట్టగలిగిన దేశం, ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసిన దేశం తీసుకోలేదని అంటే దాన్ని మనం ఇప్పుడు కాలిఫోర్నియా లాక్డౌన్ చేసిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాక్డౌన్ వ్యతిరేకించాడు. లాక్డౌన్ చేయను అన్నాడు. నాకు అమెరికా ఎకానమీ ముఖ్యమన్నాడు. పక్కనే అమెరికా ఆరోగ్య సలహాదారు, ఆయన బహుశా ఆయన హెల్త్ చీఫ్ అనుకుంటా, అడ్వైజర్, ఆయన చెప్పాడు 2.5 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని. సాచి కాదు, వేరే అతను. 2.5 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు. అయినా కూడా ఆయన లాక్డౌన్ చేయడానికి సుముఖంగా లేదంటే ఇప్పటికీ కొన్ని స్టేట్స్ గవర్నర్స్ లాక్డౌన్ చేయలేదు. కొన్ని చోట్ల రిపబ్లికన్ పార్టీకి సంబంధించి మాత్రమే నేషనల్ లాక్డౌన్ అనేది జరుగుతుంది. నేషనల్ మన ఇక్కడ లాగా ఉండదండి. అమెరికాలో ఎవ్రీ స్టేట్ కి వాళ్ళకి లా వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ అన్ని మూసేయండి అని అంటే వాళ్ళకి లా వేరే ఉంటుంది. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక లా ఉంటుంది. అంటే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే దేశం కాబట్టి ప్రాక్టికల్ గా వాళ్ళకి వీలు పడలేదు స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడు మీ మాటల్లో నాకేమర్థం అవుతుంది, అమెరికన్ ప్రభుత్వం తప్పు ఎక్కడా లేదని. తప్పు ఎక్కడా కాదు. ఇది కోవిడ్ అనేది అంతకుముందు ఎక్కడ వచ్చిన దాఖలాలు లేదండి. 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి జబ్బు అయితే రాలేదు. అంటే జాగ్రత్తలు తీసుకునేదానికి ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి లేదు. ఒక్కసారిగా అది ఆ ఫోర్స్ జాగ్రత్త తీసుకునే టయానికి నెంబర్స్ పెరిగిపోయినాయి. ఇటలీ నిర్లక్ష్యం ఒకటి చెప్పాలి. వుహాన్ నుంచి కొంతమంది ఇటలీ వెళ్ళారు. వుహాన్లో కరోనా వైరస్ నుంచి బయటపడో లేకపోతే వైరస్ రాకుండానో మొత్తం మీద ఇటలీ వెళ్ళారు. అప్పటికి వాళ్ళకి పాజిటివ్ ఉంది. వెన్నెలంతా ఆలింగనం చేసుకున్నారంట. ఆలింగనం చేసుకుంటూ ఇటలీలో అట్లా చేసుకొని 100,000, 1,000, లక్షలకు పోయింది కేసుల సంఖ్య. అది కేవలం ఇది నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఈ రెండింటి కారణంగానే అమెరికాలో కేసులు పెరిగాయి. అది కొన్ని రాష్ట్రాలను కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణ కాలిఫోర్నియానే. అన్ని లక్షల మంది చైనీయులు అక్కడికి వస్తుంటే ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు. వాళ్ళకి కనీసం స్క్రీనింగ్ చేయడం కానీ ఏం చేయలేదు. వాళ్ళు వచ్చారు, జనంలో కలిసిపోయారు. ఎంతమందికి వైరస్ ఉందో తెలియదు. ఆ వైరస్ ఇప్పుడు అంటించారు. చూస్తూ 25,000 కేసులకు వెళ్ళిపోయింది. చాలా స్టేట్స్లోకి వెళ్ళిపోయింది. అది మిచిగాను, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మెసాచ్యూసెట్స్, ఇవన్నీ 20,000 కేసులు దాటిపోయినాయి. అవును. ఇంత దారుణమైన పరిస్థితులకు కేవలం అమెరికా ప్రభుత్వ నిర్లక్ష్యం, అమెరికా ప్రభుత్వ అధినేత నిర్లక్ష్యమే కారణం. ఎవరు కూడా ఆ మాట చెప్పట్లేదు కదా. మనం మనతో మాట్లాడినప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు, అమెరికా వాళ్ళు మాట్లాడడానికి భయపడతారు. వాళ్ళు ఉన్నది ఇమిగ్రేషన్ మీద. మన వాళ్ళు ఎందుకు చెప్తారు? అట్లనేమి కాదండి, నిర్లక్ష్యం ఏం కాదు ఇక్కడ. నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఒక ట్రంప్కి కూడా భయమే కదా. ఆయనకి 70 years ప్లస్ ఉన్నాయి. ఆయనకి ప్రాబ్లం వచ్చినా కూడా నిర్లక్ష్యం కన్నా ఇక్కడ మీరు చూస్తే డేటా ఎక్కడైతే సరిగ్గా షేర్ చేయబడలేదు అనేది అది నిజం కూడా. అది రైట్. ఓకే. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ దేనికోసం పనిచేస్తుందండి? ఇప్పుడు మనకు ఇండియన్స్కి కొంత ట్రబుల్ చేశారు. అంటే జాబ్స్ పరంగా కానివ్వండి, వాళ్ళకి మన ఫెసిలిటీస్ పరంగా తగ్గించడం కానివ్వండి, అంటే ఇమిగ్రెంట్స్ని ఇబ్బంది పెట్టడం కానీ అన్నీ జరిగిన మాట. లోకల్ వాళ్ళని కాపాడడానికి జరిగింది ఇది. సో ఖచ్చితంగా ఇది ఏదో అంటే ఎవరో చెప్తే ఇది ఒక పత్రిక రాసింది, సమ్ న్యూయార్క్ టైమ్స్ ఏదో ఈ విధంగా ఇది, అది వాళ్ళకి గవర్నమెంట్కి పడదు, ఫస్ట్ నుంచి పడటం లేదు. సో ఇవన్నీ ఏంటంటే డిస్కషన్స్ ఏమవుతుందంటే అమెరికా ఒక రిచ్ కంట్రీ, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందిన కంట్రీ, కానీ దీన్ని మాత్రం ఫేస్ చేయలేకపోయిన పరిస్థితి. ఖచ్చితంగా. సో దాని కారణం ఏంటనేది రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది. ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాయి కృష్ణ గారు, అట్లాగే యాదగిరెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇది వాటి ఫోర్త్ ఎస్టేట్. స్టే విత్ us.